ఈరోజు మనం దేవుడు గురించినటువంటి కొన్ని అపోహల గురించి మనం నేర్చుకుందాం. కొన్నిసార్లు మనం దేవుడి గురించి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడి గురించి కొన్ని విషయాల్ని మనం అపోహ పడతా ఉంటాం. అయితే కొన్నిసార్లు వాటిని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనకి ఎక్కడైనా సరే వెనకాల నడుము నొప్పి వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటామంటే అమ్మ కిడ్నీలు పాడైపోయినాయేమో, నడుము నొప్పి వచ్చేసింది అని అనుకుంటా ఉంటాం. అంటే నిజంగా మన కిడ్నీలు పాడైపోతేనే నడుము నొప్పి వస్తుందా? వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు బ్లడ్ టెస్టులు చేసో లేకపోతే ఏదో టెస్టులు చేసో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదేమి మామూలు కాదా, ఇది మామూలుగా మీకు అక్కడ నరం ఒత్తుకోవడం వల్ల వచ్చింది, అదేం కాదు, మందు రాస్తాను తగ్గిపోద్ది అని అంట. అయితే మనం డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోకుండా అట్లాగే భయపడతా ఉన్నాం అనుకోండి, మనం నమ్మిన ఆ అపోహతోనే మనం భయపడతా ఉంటామా లేదా? అంటే ఈ విధంగా కొన్నిసార్లు మనం దేవుడికి భయపడాల్సిన దానికంటే అనవసరంగా ఎక్కువగా భయపడతా ఉంటాం. ఇట్లా భయపడడం వల్ల ఏమవుద్దనంటే మనం భూమి మీద జీవించే జీవితాన్ని సంతోషంగా బ్రతకలేం. మాత్రమే కాదు, ఇంకోసార్లు ఏమవుద్దనంటే కొన్నిసార్లు భయపడాల్సిన విషయంలో భయపడకుండా మౌనంగా ఉంటాం. ఉదాహరణకి మీకు ఎయిడ్స్ వచ్చింది లేదా మీకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు మీకు చెప్తారా చెప్పరా? అమ్మ చెప్తే భయపడతాడేమో అని చెప్పకుండా ఉంటే బాగుంటుంది అంటారా? మీరే డాక్టర్ స్థానంలో ఉన్నారనుకోండి, అవతల వ్యక్తికి ఏదో ప్రాణాంతకరమైన జబ్బు వచ్చింది, చెప్తే భయపడతాడని చెప్పకుండా ఉంటారా? అది ఏదైనా కానీ చెప్తే జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా 4 సంవత్సరాలు బతికేవాడు ఇంకో 10 సంవత్సరాల దాకా కొట్టుకొస్తాడేమో అని చెప్పి మనం నిజం చెప్తాం. ఏదైనా కానీ డాక్టర్లు ఎవరు కూడా దాచిపెట్టరు. ఎందుకనంటే అది తెలిసి అతను జాగ్రత్తగా ఉంటాడు, తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఇట్లాగే కొన్నిసార్లు మనం ఏమవుతూ ఉంటామంటే దేవుడికి అనవసరంగా భయపడాల్సిన చోటేమో భయపడతా ఉంటాం. కానీ ఆ సమయంలో మనం సంతోషించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమో మనం భయపడాల్సిన విషయంలో కూడా ఇదేం కాదులే, సంతోషంగా ఉండి అదేం కాదులే, మామూలు జ్వరమే. కానీ ఎయిడ్స్ వల్ల జ్వరం వచ్చిందని తెలియలేదనుకోండి, మన ప్రాణానికే ఆపద విపత్తు అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనసులో ఉండే అపోహలు చాలా ఇబ్బందిని మనకు కలుగు చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలని, దేవుడి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో అన్నా సరే ఇట్లాగే తప్పులు అర్థం చేసుకోవడం వల్ల. ఉదాహరణకి యేసు ప్రభువు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు కదా, అంటే వైన్గా మార్చినట్టే కదా. ఇంకా ద్రాక్షారసం అంటే వైన్ తాగితే తప్పే ఉంది. ఇటువంటి ఒక కంక్లూజన్లోకి వచ్చేసేసి వాళ్ళు ఇంకా ముందు తాగుతూ ఉండడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అపోహ పడుతున్నారు, కానీ వాళ్ళు పడే అపోహ నిజం కాదు. వాళ్ళు అపోహ పడుతున్నారు, ధైర్యంగా ఉంటున్నారు, కానీ ఆ ధైర్యం నిజంగా ధైర్యమేనా? ఆ సమయంలో అతను భయపడాలి, జాగ్రత్త పడాలి, కానీ అతను భయపడకుండా హాయిగా సజావుగా ఉన్నాడు. మందు తాగడం హానికరం అని చెప్పి టీవీలు వేస్తారు, అన్నిట్లో వేస్తారు. వాకింగ్ కూడా అదే చెప్పొద్దని మనకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అపోహలో బ్రతికేస్తూ ఉంటారు. ఇట్లా కొన్నిసార్లు ఏమవుద్దనంటే మనం అపోహల్లో బ్రతకతా ఉండడం వల్ల ఏదైతే డేంజరో దాని నుంచి తప్పించుకోకుండా చివరికి బాగా ఇబ్బంది అయిపోద్ది. కొన్నిసార్లు కొంతమంది ఆ చిన్న కాలుకి ఏదైనా పుండు వచ్చినప్పుడు అన్నా సరే, లేకపోతే ఏదన్నా అదే ఉందిలే అని సింపుల్గా లైట్ తీసుకుంటారనమాట. భయపడాల్సినప్పుడు భయపడరు, చివరికి కాలో చెయ్యో తీసేసేయాల్సిన పరిస్థితి వచ్చిన స్థితి దాకా వాళ్ళు తీసుకొస్తారు. ఇంకొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారనమాట. కాబట్టి కొన్నిసార్లు మనం దేవుడికి ఎప్పుడు భయపడాలా, ఎప్పుడు భయపడకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇట్లా మనం దేవుడిని సరైన విధంగా అర్థం చేసుకుంటేనే అప్పుడు మనకు సరైన జ్ఞానం అనేది వస్తుంది. ఒకవేళ ఆ జ్ఞానం లేదనుకోండి, నాలాంటి మత గురువులు మిమ్మల్ని ఏదన్నా చెప్పి భయపెట్టచ్చా లేదా? అదే దేవుడి గురించి జ్ఞానం మీకు ఉందనుకోండి, మిమ్మల్ని భయపెట్టగలరా ఎవరన్నా? ఈ పని కానీ చేయకపోతే మీ ఆవిడ లేచిపోద్ది, ఈ పని కానీ చేయకపోతే మీ ఇంట్లో ఒకరికి గండం ఉంది అని అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి చేత, అవతల వ్యక్తి చేత ఎంత పెద్ద పని అయినా చేపించేయచ్చా లేదా? అంటే అది నిజమా కాదా, అబద్ధమా అనేది కూడా తెలుసుకోలేడు. ఎందుకంటే అమాయకత్వం, మోసం చేస్తే మోసపోగలడు సులభంగా. ఇంకా అవతలోడికి ఆ భయం పెట్టి ఎంతన్నా గుంజొచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి దేవుడి గురించినటువంటి నిజమైనటువంటి జ్ఞానం మనం కానీ కలిగి ఉన్నట్లయితే ఏమవుద్దంటే అనవసరంగా భయపడాల్సిన చోట భయపడం, వాళ్ళ కంట్రోల్లోకి వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం, అనవసరమైన మర్యాదలు అనవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనల్ని మనం సంతోషంగా ఉండడానికి చాలా బాగుంటుంది అన్నమాట.
కాబట్టి దేవుడి గురించిన అజ్ఞానమే మనల్ని ఏం చేస్తుందనంటే చాలా వరకు మనల్ని అంధకారంలోకి ఉండిచ్చేస్తుంది. చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. కొలస్సీ పత్రిక 2:8 క్రీస్తుపై కాకుండా మానవ ఆచార సాంప్రదాయాలు, ఈ లోక సంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవ్వరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్త పడండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవ్వరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్త పడండి అని అన్నాడు. కాబట్టి చాలాసార్లు మనం దేవుణ్ణి సర్వసాధారణంగా కొన్నిసార్లు కొంతమంది అపోహపడతారు. ఉదాహరణకి దేవుడు ఇట్టుంటాడేమో, దేవుడు అట్టుంటాడేమో అనని మనుషులు అపోహపడతా ఉంటాడు. అది తెలియకపోవడం, మనుషులు నెమ్మదిగా నేర్చుకునేటప్పుడు ఏమవుతుందంటే దేవుడి గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటారు. అలా తెలుసుకునే సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు చేయొచ్చు. ఆ పొరపాట్లు పెద్ద తప్పేం కాదు. ఆ పొరపాటును తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి సంతోషిస్తాడు, తిరిగి సన్మార్గంలోనికి వచ్చేస్తాడు. అయితే కొంతమంది అవతల వ్యక్తులు మనం మోసగించినా కానీ మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నామంటే మనం చాలా అమాయకత్వంలో ఉన్నాం. భూమి మీద మనిషి ఏది చేస్తే సంతృప్తిగా ఉంటాడు? ఉదాహరణకి మనుషులందరూ దేవుడి గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోకుండా మనుషులు చేసే పని ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం, ఎంజాయ్మెంట్ చేయడం, ఎక్కువ పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఒకసారి ఆలోచించండి, అమ్మయ్య నేను భూమి మీద ఎక్కువ డబ్బులు సంపాదించేశాను, అబ్బా ఇక నా జీవితానికి ప్రశాంతంగా చచ్చిపోవచ్చా అని ఎవరన్నా చచ్చిపోయేటప్పుడు అనుకుంటారా? అమ్మ ఈ జీవితంలో ఎవరికంటే అందరికంటే ఎక్కువ నేనే ఎంజాయ్ చేశా కాబట్టి ఈ జీవితాన్ని ప్రశాంతంగా చచ్చిపోతానయ్యా అని ఎవడన్నా ప్రశాంతంగా చచ్చిపోగలరా? ఎంజాయ్ చేసేవాడన్నా? అమ్మ నేను ఈ జీవితంలో అందరికన్నా ఎక్కువ డిగ్రీలు చదివా, ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నా, ఇక ఈ జీవితానికి చాలయ్యా అని ఎవరన్నా సరే ప్రశాంతంగా చచ్చిపోగలరా? మనిషి చేసే ప్రతిదీ వ్యర్థం అని మనిషికి ఎప్పుడు అర్థం అవుద్దంటే జీవితం చివరి అంచుల్లోకి వచ్చినప్పుడు అర్థం అవుద్ది. అన్నిటికన్నా ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది ఏ జ్ఞానం అంటే దేవుడి గురించిన జ్ఞానమే. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ దేవుడి గురించిన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. లోకంలో ఉన్న అజ్ఞానాన్ని ఏదో రోజు అంతమైపోయే ఈ లోకం గురించి తెలుసుకోవడానికే మనుషులు ఆరాటపడతా ఉన్నారు. కానీ ఆ దేవుడి గురించి తెలుసుకొని ఈ చావు తర్వాత ఒక జీవితం ఉంది, మనకి జీవించబోయేది ఎల్లకాలం ఉండేది ఆ జీవితమే, ఆ జీవితం గురించి తెలుసుకుందామని జీవితంలో కొద్ది సమయం అన్నా కొద్ది క్షణాలన్నా సరే మనుషులు దేవుడికి ఇవ్వలేకపోతా ఉన్నారు. అయితే చూడండి, ఈరోజు కొన్ని విషయాలు, అన్ని విషయాలు కాదు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. దేవుడి గురించి మనుషుల్లో ఉండేటువంటి అపోహలు, సర్వసాధారణంగా మనకు ఉండేటువంటి అపోహలు. మొట్టమొదటి అపోహ ఏంటనంటే మనకుండేది, దేవుడు ఈ లోకాన్ని మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు. మొట్టమొదటిది మనుషులు అభిప్రాయపడే అపోహ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు. ఎప్పుడు ఈ రకమైన ఆలోచన మనుషులకు వస్తుంది? ఉన్నట్టుండి ఏదన్నా పెద్ద భయంకరమైనటువంటి సంఘటన వాళ్ళ జీవితంలో జరిగిందనుకోండి, అంటే ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో పిల్లోడు చచ్చిపోవడమో, లేకపోతే వాళ్ళ కొడుకో కూతురు చనిపోవడమో, భర్త భార్య చనిపోవడమో, లేకపోతే ఉన్నట్టుండి ఏదన్నా వాళ్ళ అనారోగ్యం విపరీతమైన పరిస్థితుల్లోకి రావడమో, లేదా బయట కరోనా లాంటి పరిస్థితులు రావడమో, సునామీ లాంటి పరిస్థితులు రావడమో, ఇవన్నీ చూసినప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది అంటే అసలు దేవుడు ఏడున్నాడు రా, దేవుడు ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదురా మనల్ని అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఆ విపరీతమైనటువంటి బాధని మనం అనుభవించేటప్పుడు ఏమవుతామంటే జ్ఞానంతో ఆలోచించడం పక్కన పెట్టేసేసి ఎమోషనల్గా ఆలోచిస్తాం. ఉన్న బాధనే పెద్దదిగా చేసుకొని ఆ ఎమోషనల్లో నుంచి, ఆ భావోద్వేగాల్లో నుంచి ఒక అపోహలోనికి వస్తాం. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకేం చేశాడు అనని దేవుడి గురించి చెడ్డగా అపోహ పడతా ఉంటాం. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు భూమి గురించి పట్టించుకుంటున్నాడా, పట్టించుకోవట్లేదా? కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదనుకోండి, అప్పుడు కూడా ఏమనుకుంటారు? అయితే ఒకసారి ఆలోచించండి, మనం దేవుణ్ణి ఏదైనా అడిగిన వెంటనే ఆయన ఒకవేళ నేను ఎందుకు నిన్ను కాపాడాలి, నేను ఎందుకు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ఏం చెప్పగలరు? నేను ఎందుకు నీకు సహాయం చేయాలి అని అడిగాడు అనుకోండి దేవుడు, మనిషి ఏం చేయగలడు? ఉదాహరణకి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక కొడుకు, నాన్న నాకు ఆస్తి పంచిపెట్టు అని అన్నాడు. అయితే తండ్రి అన్నాడు, నేను పంచిపెట్టను రా, నా డబ్బు నేను సంపాదించిన నా ఇష్టం అని అన్నాడు. కొడుకు ఏమన్నా చేస్తాడా?
కొడుక్కి అడిగే హక్కు ఉంటుందా? హక్కు ఉండదు. ఎందుకంటే ఆయన సంపాదించుకుందా, నా ఇష్టం రా, నా డబ్బు నేను ఇస్తా లేదంటే లేదు అని అంటాడు. దేవుడు కూడా నా ఇష్టం చేస్తే చేస్తా సహాయం, లేకపోతే చేయను అని అన్నాడు అనుకోండి, మనుషులందరి పరిస్థితి ఏమవుద్ది? ఒకవేళ దేవుడు అదే మాట అడిగితే ఏం చేసావా నువ్వా, నీకెందుకు చేయాలా అని అంటే ఏం చేస్తాం? మనందరం ఏమో దేవుడు ఏదో మనకు బాకీ ఉన్నట్టు దేవుడిని ఏదో శాసించి ఆయన ఏదో పెద్ద చేసేస్తే, ఆయన ఏదో తిడితే ఆయన ఆ తిట్లలో నుంచి మన మీద మనకి సహాయం చేస్తాడని అనుకుంటావు. ఉదాహరణకి ఒక పిల్లోడు తండ్రి మీద అలిగి అన్నం తినడం మానేస్తే ఎవరికి నష్టం? తండ్రికి నష్టమా, పిల్లోడికి నష్టమా? చాలామంది దేవుడి మీద ఎట్టే అల్లుతారు, దేవుడి మీద ఎట్టే అయిపోతారు. కొంతమంది లక్కీగా ఏం చేస్తారంటే, ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులు పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటారు. ఈ భూమి మీద మనుషులు శాశ్వతం కాదు, ఈ భూమి ఇదంతా అంతమైపోద్ది, ఈ భూమి ఇక్కడ ఉండేటువంటి ఇదంతా కూడా తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు. అప్పటిదాకా ఆకతాయిగానే జీవిస్తారు, కానీ ఆ క్షణం నుంచి వాళ్ళు దేవుడికి దగ్గర అవుతారు. అయితే అంతకుముందు అంతా ఎందుకు దగ్గర అవ్వలేకపోయారంటే వాళ్ళ అమాయకత్వంలో, అజ్ఞానంలో ఉంటారు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది దేవుడి మీద అలగతారు, కొంతమంది దేవుడికి దగ్గర అవుతారు. ఒకవేళ దేవుడు నేను ఎందుకు చేయాలా అని అంటే ఏం చెప్తారు మీరు? అదేం దేవా, నేను నీకోసం ఇంత చేశాను, ఇంత చర్చికి వస్తున్నాను, నీకోసం అది చేశాను ఇది చేశానంటే, అవునా సరే నీకు చేస్తాలే అంటే దేవుడి దగ్గర మనం హక్కుగా అడగడానికి ఏం చేసామని దేవుడికి మనం. కాబట్టి మనం అసలు నిజానికి ఆ ప్రశ్న అడగడానికే మనకు అధికారం లేదు. కానీ తండ్రి ఏం చేస్తాడంటే, కొడుకు అన్నం తినకుండా అలిగితే తండ్రే వచ్చి బుజ్జగిస్తాడు. ఎందుకు బుజ్జగిస్తాడు? ప్రేమ. మనుషులకు కూడా ఏంటంటే, మనుషులు కష్టం వచ్చేసరికి దేవుడు నన్ను ప్రేమించడం లేదు అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి వాడు దేవుడి మీద అలిగినా కానీ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడా? 100కి 100% దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. చూడండి, బైబిల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి కూడా, గిద్యోన్ అనే వ్యక్తి ఈ విధంగానే దేవుడి గురించి అనుకున్నాడు. ఆయన ఒకసారి దేవుడు దూత వచ్చి ఆయన దగ్గరికి ఇట్లా వచ్చి అనింది ఏంటనంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అనే మాట అనింది. ఏమనింది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆ దూత చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు గిద్యోను జవాబిస్తూ, నన్ను క్షమించండి నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే ఇదంతా మాకెందుకు జరిగింది? నిజంగా దేవుడే మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వీకులు యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా అని చెప్పిన ఆ అద్భుతాలన్నీ ఎక్కడా? కానీ ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు అని అన్నాడు. ఆయన కూడా మనలాగే అపోహపడతా ఉన్నాడు. ఏంటంటే ఆయనకు కూడా ఒక కష్టం వచ్చింది. ఏంటంటే వాళ్ళ దేశంలో ఆక్రమణదారులు వచ్చేసేసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు బ్రతికుండేది వాళ్ళ దేశమే అయినా కానీ ఆ దేశంలో వాళ్ళ మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇక ఎక్కడున్నాడు దేవుడు? ఇంత అన్యాయం, అరాచకం జరుగుతూ ఉంటే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడేమో అని అనుకున్నాడు. మేము చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం ఏమని, మోషే కాలంలో దేవుడు ఆ అద్భుతాలు చేశాడు, ఈ అద్భుతాలు చేశాడు, అయినా ఆ అద్భుతాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు అని చెప్పి ఆయన కూడా అనుకుంటా ఉన్నాడు. ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఆయన దూతను పంపించి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే మనం ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడా లేదా? 100కి 100% మన మనసు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా కానీ దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. దేవుడు ఆయన మనల్ని చేసుకున్నాడు. మనం అలిగినా కానీ, మనం ఆయన్ని తిడతా ఉన్నా కానీ ఆయనకి ఎందుకంటే ప్రేమ. తండ్రికి కొడుకు ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో, వాస్తవానికి నేను చేయను పోరా అని అంటే తండ్రి అనగలడు, కానీ ఆయన అనలేడు. ఎందుకనంటే ఆయనలో ఉన్న ప్రేమ అవతల వ్యక్తి కొడుకు ఎంతగా బలాదూరు తిరిగేవాడన్నా సరే ఆ వ్యక్తి పట్ల జాలి చూపించేటువంటి తండ్రి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మన దేవుడు. కాబట్టి కష్టాలు వచ్చాయని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అనేది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి దేవుడు కష్టం వచ్చినప్పుడే ఇంకా మనకు దగ్గరలో ఉంటాడు. అర్థమైందా? కష్టం వచ్చినప్పుడే ఇంకా మనకు దగ్గరలో ఉంటాడు. చూడండి, కీర్తన 34:18 వచనంలో, విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడంట?
విరిగిన హృదయం కలిగినటువంటి వాళ్ళకి, ఎవరి మనసు అయితే, ఎవరి హృదయం అయితే విరిగిపోయిందో వాళ్ళకి ఇంకా దగ్గరలో ఉంటాడు ఆయన. ఎందుకని? ఆ బాధని వాళ్ళు పడేటప్పుడు ఆ బాధను తీర్చడానికి, ఆ బాధను ఓదార్చడానికి దేవుడు ఎప్పుడూ ఉంటాడు. అయితే ఈ బాధలన్నీ కలగడానికి దేవుడే కారణం కాదు. అది కొన్నిసార్లు మనం చేసుకున్న పాపాలన్నా కావచ్చు, మన చుట్టుపక్కల ఉండే చేసే వాళ్ళ పాపాలైనా కావచ్చు, మరి భూమి మీద ఉండేటువంటి అక్రమం అన్నా కావచ్చు, అది దేవుడు చేసింది కాదు. అయినప్పటికీ మనం చేసిన పాపం వల్ల మనమే శిక్ష అనుభవిస్తున్నా కానీ, నీ పాప నువ్వు శిక్ష అనుభవిస్తున్నావులే పోరా, నీ సావు నువ్వు చావు అని అనే రకం కాదు ఆయన. విరిగిన హృదయం గల వాళ్ళకు యెహోవా సమీపంగా ఉన్నాడు. బాధ ఏ బాధ అన్నా సరే ఆయన మనకి ఎప్పుడు సమీపంగానే ఉంటాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్ళను ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఎవరైతే నలిగిపోయిన హృదయంలో ఉంటాడో, మనం కొన్నిసార్లు దేవుడు అందుకే చెప్తాడు ఏంటనంటే, మన మనసు మాట వినొద్దు అని. ఎవరి మాట వినకూడదు? మన మనసు మాట వింటే ఇది ప్రాబ్లం. మన జీవిత అనుభవాల్లో ఈ అనుభవాలను బట్టి నాకు ఇట్లా అనిపిస్తుంది అని అనుకుంటే ఆ అనుభవాలు కూడా తప్పే, మన మనసు చెప్పేది కూడా తప్పే. ఏది నిజం అనంటే ఆయన వాక్యమే నిజం. ఏది నిజం? మనం చదువుకునేటప్పుడంతా ఆయన వాక్యాల్లోంచి ఎందుకు చదువుకుంటున్నాం? నా అనుభవంలో ఇట్లా జరిగింది కాబట్టి ఇదే నిజం అని చెప్తే అది నిజం కాదు. నాకు ఇట్లా అనిపిస్తుంది కాబట్టి అది నిజమై ఉంటుంది అని అంటే అది నిజం కాదు. ఏది నిజం అంటే ఆయన లేఖనాల్లో ఏదైతే ఉందో అది మాత్రమే నిజం, అది మాత్రమే సర్వసత్యం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బైబిల్లో ఉండే ఆయన వాక్యాల్ని మనం తీసుకుంటూ ఉంటాం, వాటిల్ని మనం చదువుతూ ఉంటాం. కాబట్టి చూడండి, ఒకసారి భూమి మీదకి ఇంతవరకు ఎన్ని సమస్యలు వచ్చాయి. కరోనా వచ్చిన సమయంలో కూడా మనుషులందరూ చచ్చిపోతారేమో అని అనుకున్నారు. అవునా కదా? ఆ ఆపద నుంచి ఎవరు కాపాడారు? కేవలం ఇది ఒక్కటే కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి జలప్రలయం అని చెప్పి, పెద్ద పెద్ద సునామీలు అని చెప్పి, భూకంపాలు అని చెప్పి, పెద్ద పెద్ద డైనోసార్లు అని చెప్పి, ఎన్నో విధాలుగా మనిషికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో వైరస్లు వచ్చాయి. ఇదేం కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. వీటన్నిటి నుంచి కేవలం మానవ జాతికి ఉన్న తెలివితేటలతోనే మానవ జాతి వాళ్ళని రక్షించుకునింది అంటారా? లేదు. మనిషికి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికే సరైన జ్ఞానం లేదు. దేవుడు భూమిని ఇంతకాలం రక్షిస్తున్నాడు కాబట్టే భూమి మీదకి ఇన్ని సంవత్సరాలుగా వచ్చే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ పరిష్కారం కనుక్కొని తద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి దేవుడు భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా, అతి చిన్న విషయం కూడా, ఉదాహరణకి పక్షులు వచ్చి ఇక్కడ పెంట వేయకపోయినా కానీ ఇక్కడ మళ్ళీ కరువు వచ్చేస్తుంది, మనందరికీ ఆహారంలో ఇబ్బందులు వచ్చేస్తాయి. పక్షులు ఒక దేశంలో నుంచి ఇంకొక దేశానికి వస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే వలసలు రావడం అని అంటారు. పక్షులు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే ఆ దేశంలో తిని ఈ దేశంలోకి వచ్చి పెంటేస్తాయి. అదేముంది అనుకోవచ్చు, దాంట్లో కూడా గొప్ప సత్యం ఉంది. ఆ విధంగా అది భూమి నేల మీద పడినప్పుడు అక్కడుండే పోషకాలు ఇక్కడ భూమి మీదకి వస్తే ఆ భూమి వాటిని ఆహారంగా మార్చినప్పుడు ఆ పోషకాలు మనం వచ్చి తింటాం. కొన్ని పోషకాలు అయితే సముద్రంలో ఉంటాయి, కొన్ని పక్షులు అయితే సముద్రం దగ్గర ఉండేటువంటి పక్షులు సీ బర్డ్స్ అని అంటారు. ఆ పక్షులు సముద్రంలో ఉండే వాటిని తిని అక్కడుండే పోషకాలన్నీ వచ్చి ఇక్కడుండే మనుషులు తిరిగే ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ అవి రెట్టేసినప్పుడు అక్కడుండే నేలకి అదంతా పోషకాలు ఉంది అంటే వేరే దేశంలో ఉన్న పోషకాలన్నీ మొత్తం భూమి అంతటికి సర్దేస్తాడు దేవుడు. నీళ్ళల్లో ఉన్నటువంటి పోషకాలని భూమి అంతకి సర్దేస్తాడు. ఏ ఒక్కటి లేకపోయినా కానీ మనిషి ఉనికి, మనిషి జీవనం అనేటువంటిది చాలా ప్రమాదం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడే పుట్టినటువంటి పక్షులు అన్నా సరే మనం కొన్నిసార్లు నేల టూరికి వెళ్ళి పక్షులు చూడడానికి పోతూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తాయి? ఆడాడో దేశాల్లో నుంచి వస్తాయి. ఆ దేశం నుంచి ఈ దేశం రావడానికి వాటికి అడ్రస్ ఎవరు చెప్పారు? ప్రతి సంవత్సరం వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? సైంటిస్టులకు కూడా తెలియదు ఎందుకు వస్తున్నాయి. ఏదో ఒక 4-5 సంవత్సరాల అనుభవం ఉంది ఈ పక్షికి, అందువల్ల దీనికి రూట్ తెలిసి ఉంటుంది అని అనుకోవచ్చు. అసలు ఏ అనుభవం లేని అప్పుడే పుట్టిన పిల్ల కూడా ఆడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది మనల్ని బ్రతికించడం కోసం. అంటే ఇదంతా చూడండి, అతి చిన్న విషయంలో కూడా మనకు తెలియట్లేదు కానీ దేవుడు ఎంత గొప్పగా మన మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది మనం గుర్తించలేకపోబట్టే మనం చాలా రకాలైనటువంటి ఈ ఎమోషనల్ వాటి ట్రాపుల్లోనే పడిపోతాం. భూమి మీద జరిగే ప్రతి ఒక్కటి కూడా దేవుని కంట్రోల్లోనే ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో చూడండి, 2 పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా, అయినా వాటిలో ఒక్కటి కూడా మీ పరమ తండ్రి అనుమతి లేకుండా నేల రాలదు.
ఆకాశంలో ఉండే ఏ పిట్ట చచ్చిపోవాలన్నా, ఏ పక్షి చచ్చిపోవాలన్నా ఎవరి అనుమతితోనే చచ్చిపోద్ది? అట్టాడిది మనిషి చచ్చిపోతే దేవుడు అనుమతి లేకుండా చచ్చిపోతాడా? భూమి మీద ఉండే ప్రతి ఒక్కటి కూడా దేవుడి కంట్రోల్లోనే ఉంది. ఏది కూడా ఆయన కంట్రోల్లో తప్పిపోలేదన్నమాట. భూమి మీద చెడు జరిగించే వాళ్ళని దేవుడు జరగనిస్తాడు. అంతలో మాత్రాన భూమి ఆయన కంట్రోల్ దాటిపోయింది అనేది అవాస్తవం. దేవుడు భూమి మీద ఏం చేస్తాడంటే మంచిని చెడుని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ భూమి మీద చెడ్డోళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి, అప్పుడు చంపేస్తాడు. దేవుడు ఏంటంటే చెడ్డోళ్ళు కూడా కరుణిస్తాడు. అదే మనకు వచ్చినంత అంట. చెడ్డోళ్ళు అందరినీ తప్పు చేసిన వెంటనే తప్పు చేసిన వెంటనే శిక్షించేశాడు అనుకోండి, ఎంత పెద్ద విషయం వచ్చి ఉండదో, ఎంత పెద్ద కష్టాలు అనేవి వచ్చి ఉండో, ఆ విధంగా శిక్షించాలంటే భూమి మీద ఉన్న వాళ్ళు అందరినీ చంపేయాలి. అవునా కదా? అందరినీ శిక్షించుకుంటా పోతే ఇంకెవరు మిగులుతారు? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద మంచిని చెడుని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. భూమి మీద ఎక్కువ చెడ్డోళ్ళు పెరిగిపోయారు అనుకోండి, అప్పుడు భూమి మీద మనుషులు జీవించగలరా? జీవించలేదు. కాబట్టి ఈ చెడుని ఏం చేస్తాడంటే మంచితో ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి కనీసం 60 సంవత్సరాల దాకైనా బ్రతకగలను అనే నమ్మకం ఉంది మనిషికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు మెడిసిన్లు ఇచ్చాడు, డాక్టర్లను ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడనంటే అవన్నీ కూడా మనం బ్రతకడం కోసం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. కీర్తన 145, 18, 20 వచనాల్లో కూడా చూడండి, ఆయనకు మొరపెట్టు వారందరికీ, నిజాయితీగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటారు. ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయన యందు భయము గలవారి కోరికలు తీరుస్తాడు. ఎవరైతే దేవుడికి భయపడుతున్నారో వాళ్ళ కోరికలు తీరుస్తాడు. వారి మొర విని వారిని రక్షిస్తారు. యెహోవా తనను ప్రేమించే వారందరినీ కాపాడతాడు, కానీ దుష్టులను ఆయన నాశనం చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ భూమి మీద చివరి అంత లోపల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, చనిపోయిన తర్వాత దేవుడే దిక్కని ఎవరైతే దేవుడి వైపుకి వస్తారో వాళ్ళందరినీ ఆయన రక్షిస్తాడు, వాళ్ళందరినీ గొప్పగా ఆయన కాపాడుతాడు. అయితే భూమి మీద విపరీతమైన చెడుతనం జరిగించే వాళ్ళు, దేవుడి వైపుగా ఉండనటువంటి వాళ్ళందరినీ కూడా ఒకరోజు ఆయన నాశనం చేస్తాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిందని. కాబట్టి అంతగా ప్రేమించే దేవుడు భూమిని వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టడు. భూమిని పట్టించుకోకుండా వదిలేస్తాడంటే అట్లా ఏం చేయడు. కాబట్టి మొట్టమొదటిది మనకు వచ్చేటువంటి అపోహ ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు, ఆయనకు మనం ఎట్టబోతే ఏంది అనేది అయితే పూర్తిగా అవాస్తవం. ఆయన ప్రేమ కలిగిన వాడు, మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. రెండో అపోహ ఏంటనంటే దేవుడికి కోపం ఎక్కువ, ఎప్పుడైనా సరే శిక్షించాలనే చూస్తూ ఉంటాడు. రెండో అపోహ ఏంటి? దేవుడికి కోపం ఎక్కువ, శిక్షించడానికే చూస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షించడానికే రెడీగా ఉంటాడా? ఎప్పుడెప్పుడు తప్పు చేస్తావా, రెడీగా నేను శిక్షిద్దాము ఆయన రెడీగా ఉంటారా? అయితే మనుషులు చూడండి, ఎక్కువ భయపడతారా లేదా? చిన్నది ఏదన్నా చేస్తే కానీ అమ్మ దేవుడు ఏమంటాడు, అమ్మ అదేమైపోద్దు. చాలాసార్లు మనుషులకి దేవుడికి అనవసరంగా భయపడతా ఉంటారు. అసలు ఈ భయం మనుషులకి ఎక్కడి నుంచి వచ్చింది? రెండు రకాలుగా ఈ భయం వచ్చే ఆస్కారం నాకు తెలిసిన ఆ కొద్దిపాటి జ్ఞానం ప్రకారం. ఎట్లా అంటే మొదటిది, వాళ్ళు పాత నిబంధనలో ఉండేటువంటి దేవుడి గురించి చదివినప్పుడు అన్నా సరే అక్కడ దేవుడు కొంత కోపంగా ఉన్నాడు, దేవుడు అంటే నీకు ఇట్లే ఉంటాడు, దేవుడు మనం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామా అని చెప్పి కాసుకొని మనకు శిక్ష విధిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఒక తల్లి అన్నా సరే తండ్రి అన్నా సరే పిల్లల్ని ఎప్పుడు కొడతారు? వాళ్ళకు ఒక 10 సంవత్సరాలు లేదా 12, 13, 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కొడతారు. 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కొడతారా ఎవరన్నా? అంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడే కోపంగా ఉన్నాడు, పెద్ద అయితే కోపం తగ్గిపోయింది అనేది నిజమా? చిన్నప్పుడే ఎందుకని అట్టు కొట్టేవాడు, పెద్ద అయితే ఇప్పుడు ఎందుకు కొట్టడం లేదు? మా నాన్నకి అప్పట్లో కోపం ఎక్కువ ఉండేది, అందువల్ల అప్పుడు కొట్టేవాడు, ఇప్పుడు కొట్టడం లేదు. అది ఎవరు మారినట్టనంటే అక్కడ తండ్రిలో మార్పు రాలేదు. ఎవరిలో మార్పు వచ్చిందంటే కూతురులోనా సరే కొడుకులోనా సరే మార్పు వచ్చింది. ఒకప్పుడు పిల్ల చేష్టలతో, ఏది అమాయకత్వంతో ఇది మంచా చెడా గుర్తించే జ్ఞానం కూడా లేదు ఆ కాలంలో ప్రజలకి.
అది మంచా చెడా గుర్తించే జ్ఞానం లేదు. రైట్ ఎట్ కాదు అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్పాడు. అయితే కాలక్రమేణా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, దేవుడు మనకు అన్నీ నేర్పించాడు. సమాజం పుట్టుకతోనే మనకు కొన్ని విషయాలు అర్థమైపోతున్నాయి. ఎందుకని సమాజం అంతా ఆ రూల్స్ ఫాలో అయిపోతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది. ఏంటంటే ఏది మంచిది ఏది చెడు ఒక అవగాహన వచ్చేసింది. కాబట్టి అప్పట్లో ప్రవర్తించినట్టే దేవుడు ఇప్పుడు కూడా ప్రవర్తిస్తాడనంటే అది కేవలం అపోహ మాత్రమే. ఆ సమయంలో దేవుడు ఆ విధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కాలంలో ఒక చెడ్డోని శిక్షించడానికి గవర్నమెంట్ ఉంది. ఆ కాలంలో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఇంక చెడ్డోడిని శిక్షించకపోతే ఎవరికి నష్టం వస్తుంది అంటే అక్కడ ఉండే మంచి వాళ్ళకి నష్టం వస్తుంది. అక్కడ వాడిని శిక్షించడానికి భూమి మీద రూల్స్ లేవు, వాడిని శిక్షించడానికి ఒక గవర్నమెంట్ వ్యవస్థ కూడా లేదు. కాబట్టి ఆ సమయంలోనే దేవుడే ఎక్కువగా ఎందుకని పిల్లవాడిని సక్రమంగా మార్గంలో పెట్టాలని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లవాడిని దండిస్తారో ఆ కాలంలో, అందుకే దేవుడు అంటాడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? అప్పుడైతే అజ్ఞాన కాలం, ఏది మంచిది ఏది చెడు కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలా. ఎందుకు మారు మనసు పొందాలా? ఇప్పుడుండే జనాలకి ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న చిన్నపిల్లలకే వాళ్ళు 10వ సంవత్సరం వచ్చినప్పటికే వాళ్ళకి మంచి చెడు తెలుసు. పిల్లకాయలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళకి ఏం తెలియదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు మీకన్నా ముదరలేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు మూవీస్ చూస్తున్నారు, అది చూస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ జనాలు మనం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు అంతగా రాయించలేదు. అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి సమాజాన్ని చూసినప్పుడు, ఇక్కడ ఉండేటువంటి సినిమాలు, వాతావరణం, మనుషులు, ఈ రూల్స్, పోలీసులు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈ రెండు అందరూ చదువుకుంటున్నారు, ఒక్కప్పట్లో చదువు కూడా లేదు. అయితే ఇంత జ్ఞానం వచ్చినప్పుడు తాను చేసే తప్పు అని గుర్తించిన తర్వాత మనిషి మారు మనసు చెందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ కాలంలో లాగా కూడా దేవుడు మళ్ళీ కొట్టి వాళ్ళ చేత మారు మనసు పొందిస్తారా? కాబట్టి ఆ కాలంలో జరిగినటువంటి ఇటు జరుగుతుంది కాబట్టి అని చెప్పి దేవుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడని అనుకుంటే తప్పు. దేవుడి యొక్క అసలు స్వరూపం ఏంటంటే ప్రేమ. మనం అందుకే బైబిల్ ఏముంటుందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. ఏం కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే వీడు పెద్దోడైనప్పుడు, ఆమె పెద్ద మనిషి అయినప్పుడు అని అర్థం. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఒక కార్యం చేయాలన్నా, చేసిన కార్యాన్ని మనుషులు అర్థం చేసుకోవాలన్నా సరే ముందు వాళ్ళకి కొంత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం వాళ్ళకు వచ్చేంత వరకు, పిల్లోడు పెద్ద మనిషి అయ్యేంత వరకు ఆ జనాలందరూ కూడా ఒక మైండ్, ఒక మెంటల్ స్టేటస్, వాళ్ళకంటూ ఒక ఇంటెలిజెన్స్ వచ్చేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేసి అప్పుడు వచ్చాడు. అంతేగాని అంతకుముందు దాకా దేవుడికి ప్లాన్ లేదు, అప్పుడే దేవుడు కొత్తగా ప్లాన్ వేసుకొని వచ్చాడని కాదు. మనుషులు మనం అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదని ఆ కాలంలో ఏ ఆచారం అయితే పెట్టాలో ఆ ఆచారమే పెట్టాడు. అయితే ఆ ఆచారం కొట్టివేస్తాడు అని తెలిసి కూడా దేవుడు ఆ ఆచారాన్ని పెట్టాడు. ఎందుకని? పాతకాలంలో వాళ్ళ పాపాలని క్షమించడం కోసం జంతువుల్ని బలి అర్పించమన్నాడు. అయితే చివరిగా యేసు ప్రభు నేను భూమి మీదకి వస్తాను, అందరి పాపాల కోసం నేను బలి అర్పిస్తాను అని యేసు ప్రభువుకు కూడా తెలుసు. అయితే ఎందుకని ముందుగానే ఈ జంతువుల్ని బలి అర్పించాడు? ఒకవేళ ముందుగానే వచ్చి ఊరికే మీ పాపాలన్నీ తొలగిపోయారా అని అంటే ఎవడన్నా నమ్మగలడా? ఎవరో మీ తప్పు చేశారు, తప్పు చేసిన వెంటనే మీ పాపాలు తొలగిపోయాయంటే ఆ కాలంలో ఉన్న అజ్ఞానం ప్రకారం, ఆ కాలంలో ఉన్న ఆ చిన్నపిల్లల మనస్తత్వం ప్రకారం వాళ్ళు దాన్ని అంగీకరించలేరు. ఎట్లా తొలగిపోతాయి? ప్రాసెస్ బయట ఫిజికల్గా జరుగుతూ ఉంటుంది. ఒక కోడిని తీసుకొచ్చి ద్వారా నిన్ను చంపాలి, దీని బదులు దీన్ని చంపుతా ఉన్నా అని చెప్పి ఇప్పుడు నా బదులు అది చచ్చిపోయిందని, అవునా దేవుడు నా పాపాలు క్షమించాడు అని వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఈ కాలంలో అయితే ఒక మెచ్యూరిటీ వచ్చింది, ఒక పరిపక్వత వచ్చింది. అవును, యేసు ప్రభు నా కోసం చనిపోయాడు అని గుర్తించేంత మనసు, దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం మనుషులకు వచ్చింది. కాబట్టి దేవుడు ఈ కాలంలో దాన్ని పరిచయం చేశాడు మనుషులకి. కాబట్టి దేవుడికి తెలియదు కాబట్టి దాన్ని ముందు పెట్టాడు, దీన్ని వెనకాల పెట్టాడని కాదు. దేవుడు చేసే దేనన్నా సరే మనిషి అర్థం చేసుకోవాలి. కాబట్టే దేవుడు ఆ కాలంలో ఆ విధంగా ఉన్నాడు, ఈ కాలంలో ఈ విధంగా ఉన్నాడు. అంతేగాని ఆయన కాలాన్ని బట్టి మారేవాడు కాదు. మన తండ్రి చిన్నప్పుడు ఒకలాగా, పెద్ద అయినప్పుడు ఒకలాగా ఉంటాడా? లేదు. మనల్ని బట్టి ఆయన ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, కీర్తనలను 145:9 యెహోవా అందరికీ మంచివారు.
ఎందరికీ? ఆ అందరిలో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. యెహోవా అందరికీ మంచివారు, ఆయన చేసిన సృష్టి అంతటి మీద ఆయన దయగలవాడు. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడు కోపగించుకుంటానే ఉంటాడు. దేవుడు ఇటు చేస్తాడు, అటు చేస్తాడు, ఎప్పుడెప్పుడు అమ్మా ఇది చేస్తే నన్ను ఏం చేస్తాడో దేవుడని మాటికొస్తే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు భయపడాలంటే తప్పు చేసినప్పుడు భయపడాలి. ఎప్పుడు భయపడాలా? తప్పు చేసిన వ్యక్తికి భయం ఇప్పుడు రెండో రకంగా వస్తుంది. ఇప్పుడు దాకా మొదటి రకంగా అంటే కొన్ని రకాలైన పాత కథలు విన్నప్పుడు ఇట్లా భయం వస్తుంది దేవుడు అంటే. అలా కాకుండా భయం జనరల్గా మనిషికి ఎట్ట వస్తుందంటే, భూమి మీద మంచి పనులు చేసేవాడికి దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? చెడ్డ పనులు చేసేవాడికి దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? చెప్పండి. మంచి పనులు చేసేవాడికి భూమి మీద దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? చెడ్డ పనులు చేసేవాడికి దేవుడు అంటే ఎక్కువ భయం ఉంటుందా? మీరే చూడండి. మీరు చిన్నప్పుడు చిన్నపిల్లోడుగా ఉన్నాడు, అప్పుడు మీ నాన్న మీ అమ్మ అంటే భయమా? మీరు ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న అంటే భయమా? చిన్నప్పుడే భయం. ఎందుకు భయం? చిన్నప్పుడు పెత్తర శాస్త్రాలు చేస్తున్నాం, చిన్నప్పుడు చెడ్డ పనులు చేస్తున్నాం. భూమి మీద ఉండే మనుషులు కూడా అంతే. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. చెడ్డ పనులన్నీ ఎంత ఎక్కువ చేస్తే అంతగా తల్లిదండ్రులు భయపడతారు, అంతగా దేవుడికి భయపడతా ఉంటారు. కానీ వయసు జ్ఞానం పెరిగిన కొద్దీ దేవుడి గురించి ఒక అనుబంధం వచ్చేస్తుంది. తండ్రికి కొడుకుకి, తల్లికి కూతురికి ఒక అనుబంధం వచ్చేస్తుంది. ఆ అనుబంధంలో ఏమైపోద్దనంటే ఇంక భయాలు ఉండవు. అట్లాగే ఆ భయము అనే స్టేటస్ పోద్దన్నమాట. దేవుళ్ళో ఎదగకపోవడం వల్లే మనం మాటికొస్తే భయపడుతున్నాం అంటే ఫాల్ట్ దేవుడిదే మందే. మనం ఇంకా ఎదగలేదు కాబట్టే భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అమ్మకే నాన్నకి. ఎదిగితే భయపడతామా? ఎదిగితే భయపడం. ఎదిగిన తర్వాత భయం ఉండదు. కాబట్టి భూమి మీద ఎవరు ఎక్కువ భయపడతారంటే, ఎవరిని ఎక్కువ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఈ ఎక్కువ చెడ్డ పనులు చేసే వాళ్ళకి వాళ్ళ హృదయం ఎట్లాగో భయంగా ఉంటుంది. ఆ భయపడేవాడికి ఏదన్నా ఒక చిన్న మాట చెప్పినా కానీ ఇది కానీ కట్టుకోకపోతే, ఇది కానీ చేయకపోతే అని ఒక మాట చెప్తే చాలు వాడు ఈజీగా. ఎందుకంటే వాడు మూఢనమ్మకాలన్నీ ఎట్లా పుడతాయంటే భయంలో నుంచే పుడతాయి. ఎట్లా పుడతాయి? మూఢనమ్మకాలంతా కూడా భయంలో నుంచే పుడతాయి. మూఢనమ్మకాలు అన్నది అయితే వాళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్మిన మూఢనమ్మకం అది అపోహని, అది కొన్నిసార్లు వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని తెలియదు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి ఈ విధంగా మనం చిన్న వాటికి మనం భయపడడం మానేస్తామో అప్పుడు ఒక మంచి స్టేజ్లోకి మనం వస్తాం. ఇక దేవుడు అంటే భయం కాదు, దేవుడు అంటే ప్రేమ కలిగి ఉంటాం. ఒకప్పుడేమో మా అమ్మ కొట్టద్దేమో అని మనం తప్పు చేయకుండా ఉంటాం. కానీ పెరిగిన తర్వాత తప్పు చేస్తే అమ్మ బాధపడుతుందేమో, తప్పు చేస్తే నాన్న బాధపడతాడేమో అని తప్పు చేయం, అంతే. దీన్నే మెచ్యూరిటీ అని అంటారు. ఈ మెచ్యూరిటీ ఏ వ్యక్తిలో అయితే వస్తుందో ఆ వ్యక్తి చిన్నప్పుడు దేవుడికి బాగా భయపడతాడు. ఎందుకంటే అతను మానసికంగా చిన్నపిల్లోడు, కానీ ఎదుగుంటే భయపడ్డు. అందుకే వాక్యం చెప్తుంది ప్రేమలో భయం ఉండదు అని చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడైతే భయపడ్డు. కానీ మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి మనం మనలో మార్పును బట్టి దేవుడు మారుతున్నట్టు కాదు, దేవుడు మారనివాడు. చూడండి, కీర్తనలు 103:8-11 వచనాలు ఈ విధంగా ఉంటుంది. యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు. ఎట్లా కోప్పడరంట? త్వరగా కోప్పడరు. అపారమైన ప్రేమ గలవారు, ఆయన ఎల్లప్పుడూ మన మీద నేరారోపణ చేయరు. ఎల్లప్పుడూ నేరారోపణ చేయరు అని అంటే, నువ్వు ఆ తప్పు చేసావురా, ఇది చేసావురా, అది చేసావురా అని ఎప్పుడు మన మీద నేరారోపణ చేయరు. శాశ్వతంగా కోపం పెట్టుకోరు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందని బైబిల్ చెప్తుందంటే నిమిషం మాత్రం ఉంటుందండి. ఎంతసేపు ఉంటుంది? ఒక నిజంగా ప్రేమించే తండ్రి కోపం వచ్చిన తర్వాత ఆ పిల్లోడిని కొడతాడు. కొట్టిన వెంటనే మళ్ళీ ఏమైపోతాడు? కరిగిపోయి ఆ పిల్లోడిని తీసుకుంటాడు. దేవుడు అంటే మనిషిలో ప్రేమ పెట్టిందే దేవుడు. ప్రేమ ఉన్న దేవుడే చూడండి ఎంత ప్రేమగా మనిషిని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయనలో ప్రేమ ఎక్కువ, కోపం అతి తక్కువ. కేవలం నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. చూడండి, ఇంకా మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు. మనం చేసిన పాపాలకి తగినట్లుగా అంటే మనం చేసిన పాపాలకి తగిన శిక్ష మనకి ఇచ్చాడా? దేవుడు మంచోడు కాబట్టే మనం చేసిన పాపాలన్నిటికీ కూడా తగిన శిక్ష మన మీద వేయట్లేదు ఆయన. మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు,
భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తున ఉందో తనకు భయపడే వారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతంగా, ఆయన ప్రేమ అంత ఉన్నతం. కాబట్టి రెండోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎక్కువగా ఉందో ఆయనకి భయపడే వారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తాము. కాబట్టి రెండో అపోహ ఏంటంటే, దేవుడు కోపం ఎక్కువ, ఎప్పుడైనా సరే శిక్షించాలని చూస్తుంటాడు అని మనం అనుకొని మాటకొస్తే దేవుడికి భయపడతా ఉన్నాం అంటే కారణం ఏంటంటే మనం ఇంకా ఎదగలేదని అర్థం. ఎదిగితే ఈ భయాలు అనేవి ఉండవు. అప్పుడు పిచ్చి పిచ్చి వాటికి, చీకటికి, దెయ్యాలకి, వాళ్ళకి వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాలు మనల్ని ఏమన్నా చేస్తాయా? బైబిల్లో ఎవరినైనా సరే దేవుడి పిల్లల్ని దెయ్యాలు టచ్ చేసినట్టున్నాయా? దెయ్యాలంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని చెప్పడం లేదు. బైబిల్లో ఉన్న నిజమైన దెయ్యాల గురించి మాట్లాడుతున్నాను. ఎవరినన్నా ఏమన్నా చేసాయా? ఎవరిని ఏం చేయవు. కానీ పిల్లోడైతే భయపడిపోతూ ఉంటాడు. మనం మనసులో పిల్లోడుగా ఉన్నాం అనుకో, అమ్మ బూచి వస్తుందనంటే భయపడిపోతాం. కానీ మనసులో ఎదిగామనుకో, అమ్మ బూచి వస్తుందనంటే భయపడతామా? భయపడం. ఎందుకనంటే మనం ఎదగట్లేదు కాబట్టి. గాలికి భయపడతాం, నీడకు భయపడతాం, చెట్టుకు భయపడతాం, దానికి భయపడతాం. ఎందుకనంటే మనం ఇంకా చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్నాం. కానీ ఆ దేవుని సరైన విధంగా అర్థం చేసుకునేంత జ్ఞానం, ఆ పరిపక్వత వచ్చినప్పుడు ఈ భయాలన్నీ వదిలేసి మనిషి సంతోషంగా సుఖంగా బతకగలడు. కాబట్టి ఎవ్వరు కూడా సాతానన్నా సరే ఎవ్వరు ముఖ్యంగా దేవుని పిల్లల్ని అసలు టచ్ చేయలేదు, దగ్గరికి కూడా రాలేదు. కాబట్టి దేవుడు కూడా పర్మిషన్ ఇవ్వడు. మన లోపలికి వచ్చి మనం లేదో చేసేంత పర్మిషన్ అయితే ఏమి ఇవ్వడు. దేవుని పిల్లల దగ్గర రావాలన్నా సరే, సాతానన్నా సరే, దెయ్యాలన్నా సరే భయపడతాయి. కాబట్టి అవి ఏదో చేస్తాయని చెప్పి మనం రాత్రిపూట బయటికి వెళ్లకుండా ఉంటే ఎవరికి ప్రమాదం? కాబట్టి అంత ఎక్కువగా మనం అనవసరం భయపడాల్సిన చోట ఏమో భయపడడం లేదు, భయపడకుండా ఉండాల్సిన చోట చాలాసార్లు అనవసరమైన వాటికి మనం భయపడతాం. కాబట్టి రెండోది అపోహ ఏంటంటే, దేవుడికి కోపం ఎక్కువ, ఎప్పుడైనా సరే శిక్షించాలనే చూస్తుంటాడు అని. మూడో అపోహ ఏంటంటే, దేవుడు అన్నిట్లో అంతటా నిండి ఉన్నాడు. దేవుడు అన్నిట్లో అంతటా నిండి ఉన్నాడు అంటే దేవుడు సర్వవ్యాప్తి అనే ఒక నమ్మకం ఉంది. అవునా కాదా? దేవుడు సర్వవ్యాప్తేనా? నిజమే. దేవుడు సర్వవ్యాప్తి అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ చూడండి, అపోహలు ఎట్లా వస్తాయి అంటే, దేవుడికి ఉండే ఏదైనా యాంగిల్ని అతిగా నొక్కి ఒక్కానిచ్చామనుకోండి, దాంట్లో నుంచి ఒక అపోహ అనేది వస్తుంది. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగిన వాడు అని అన్నాం అనుకోండి, ఆడి నుంచే ఒక చెడ్డ డాక్టరింగ్ కూడా వస్తుంది. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు న్యాయవంతుడు కూడా. దేవుడు ఆయన ప్రేమతో ప్రేమ చూపిస్తాడు, ఆయనకి తప్పు చేసినప్పుడు న్యాయంగా శిక్షిస్తాడు కూడా అని అన్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదు నువ్వు ఏం చేసినా కానీ ఇంకా దేవుడు ఇంకేం చేయలేడు, ఇంకా ఆయన అంతే, ఇంకా ఆయన ఏం చేయలేడు, ఆయన 24 గంటల ప్రేమ అని ఆయనంతా అని అన్నాం అనుకోండి, అక్కడి నుంచి ఒక రాంగ్ డాక్టరీన్ అనేది పుట్టుద్ది. అట్లాగే ఈ దేవుళ్ళలో ఉండే ఈ లక్షణం ఏంటి? ఆ లక్షణం అంటే దేవుడు భూమి మీద అంతా కూడా సర్వవ్యాప్తి, ప్రతి చోట ఉంటాడు అని అన్నాం అనుకోండి, అయితే దేవుడు ఈ వస్తువులో కూడా ఉంటాడు కదా, అయితే ఈ వస్తువుని పూజిస్తా నేను. దేవుడు దాంట్లో కూడా ఉంటాడు కదా, దానికి కూడా డెకరేషన్ చేసి నేను పూజిస్తా. దాంట్లో కూడా ఉంటాడు కదా దేవుడు, దీంట్లో ఉండడా? దేవుడు ఆ మనిషిలో కూడా ఉంటాడు కదా, దేవుడు అందరిలో ఉంటాడు, ప్రతి మనిషిలో కూడా దేవుడే ఉంటాడు. దేవుడు సర్వవ్యాప్తి, కాబట్టి నేను ఆ ఎదురుగా ఉన్న ఆ దేవుడిని, ఆ వ్యక్తిని కూడా పూజిస్తా అనే అతి ధోరణి ఆలోచనలోనికి మనం వచ్చేస్తూ ఉంటాం. దేవుడు నిజంగా ప్రతి చోట ఉంటే రేప్ చేసే వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడా? ఒక దేవుడు ఇంకొక దేవుడిని రేప్ చేస్తే తప్పెట్టవుద్ది, పోలీసు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ప్రతి దాంట్లో దేవుడు ఉండడు. చర్చిలో ఉన్నట్టు దేవుడు వ్యభిచార గృహంలో కూడా ఉంటాడా దేవుడు? మనుషులు వేసే అశుద్ధం మలంలో దేవుడు ఉంటాడా? కాబట్టి దేవుడు భూమి అంతా ఉన్నాడనేది నిజమే, కానీ దాన్ని సంపూర్ణంగా పరిపక్వంగా ఆలోచించకపోతే ఏమవుతుందంటే ఇటువంటి అపోహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ప్రతి చోట ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు అని అంటే అది కుదరదు. దేవుడు సన్నిధి భూమి మీద అంతా ఉంటుంది, కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక శక్తి కాదు. ఏంటి? దేవుడు ఒక శక్తి కాదు, ప్రతి చోట ఉండడానికి ఆయన ఒక వ్యక్తి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలనుకుంటే ఉంటా, లేకుంటే పోతా. నాకు ఆ స్వేచ్ఛ ఉందా లేదా?
కనీసం నాకుండే స్వేచ్ఛ కూడా దేవుడికి లేకపోతే ఇంకా దేవుడు ఎందుకు? లేదు నువ్వు ఎట్లయినా చచ్చినట్టు ఏడే ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు దేవుడు కదా అని అంటే ఆయనకి దేవుడు ఎందుకు? దేవుడు శక్తివంతుడే, దేవుడు శక్తి కలిగిన వాడే, కానీ ఆయన శక్తి స్వరూపం కాదు, ఆయన వ్యక్తి స్వరూపం. ఏ స్వరూపం? వ్యక్తి స్వరూపం. ఆయన అర్థం చేసుకునేటప్పుడు ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి ఒక చోట ఉండాలనుకుంటే ఉంటాడు, లేదంటే లేదు. దేవుడు ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు. అంటే ఏంది? ఎక్కడ 2-3 అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. దేవుడు నీళ్ళల్లో ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. కానీ ఎక్కడ 2-3 నా నామమున కూడారో అక్కడ ఇంకొంచెం స్పెషల్గా ఉంటాడు. మిగిలిన చోట్ల సాధారణంగా ఉంటాడు, కొన్ని చోట్ల చాలా స్పెషల్గా ఉంటాడు. ఎందుకనంటే ఆయనకి చాలా స్పెషల్ అయినటువంటి ప్రదేశం. కానీ కొన్ని ప్రదేశాలు ఆయనకి నచ్చలేదనుకో, ఉండడు అక్కడ. చూడండి బైబిల్లో ఎక్కడన్నా చెడు జరిగేటప్పుడు అక్కడ దేవుడు హబక్కుకు 1వ అధ్యాయం 13వ వచనంలో, నీ కళ్ళు, ఎవరి కళ్ళు? దేవుడి కళ్ళు చెడుని చూడలేనంత స్వచ్ఛమైనవి, నీవు తప్పుని సహించలేవు. దేవుడి కళ్ళు చెడుని చూడలేనంత స్వచ్ఛమైనవి, నీవు తప్పును సహించలేవు. అంటే భూమి మీద జరిగేదంతా దేవుడికి తెలుసు, కాదనలేదు. కానీ భూమి మీద జరిగే వాటిలన్నింటిని, భూమి మీద జరిగే చెడుని అంతటిని చూసి దేవుడు ఎంజాయ్ చేస్తున్నాడంటే తప్పే. ఒకవేళ దేవుడు భూమి మీద అంతా వ్యాపించి ఉన్నట్లయితే చెడు జరిగేటువంటి వాళ్ళని ఆపచ్చు కదా, ఎందుకు ఆపడం లేదు అని అంటే ఏం చెప్తారు? బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటే దేవుడు మీతో ఉండను పోండిరా అని అన్నాడు. ఏమన్నాడు? నేను మీతో ఉండను అని చెప్పి వదిలేసి. అదేంది? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, నేను ఉండను పో అని అంటున్నాడు. ఆయన పోమనంటే పోతాడా? చూడండి నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనంలో, కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్ళండి, కానీ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళండి, కానీ నేను మీతో రాను. ఎవరు రారంట? అదేంది? ఆయన సర్వవ్యాప్తి అయితే ఆయన కూడా రావాలి కదా. కానీ ఆయన అంటున్నాడు చూడండి, కానీ నేను మీతో రాను, మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపం వచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయాల్సి వస్తుందేమో, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండిలే. పొరపాటున కోపంలో మిమ్మల్ని చూసి ఏదైనా రేజ్ అయిపోయామని చేస్తున్నామో, మీరు వెళ్ళండి అని అన్నాడు. అంటే వాళ్ళలో ఉండే దాన్ని చూసి ఆయనకి ఏమన్నా అవద్దేమోనని చెప్పి, సరే మీరు వెళ్ళిపోండిలేరా, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళతో పాటు లేడు దేవుడు. అయితే అప్పుడు మోషే అంటున్నాడు చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు మోషే ఆయనతో, మీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి పంపవద్దు. నువ్వుగా మాతో పాటు రాకపోతే మేము కూడా బయలుదేరం దేవా, వస్తే రా, నువ్వు వస్తేనే బయలుదేరుతాం, లేదంటే గమ్గా ఉంటావు అని. అదేంటి? దేవుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తాడా? దేవుడు ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుడికి ఇంకొక పేరుంది. ఏంటనంటే సర్వోన్నతుడు అని. ఏంటది? సర్వోన్నతుడు అంటే సర్వము మీద ఉన్నతంగా ఉన్నవాడు అని. సర్వము మీద ఉన్నతంగా ఉన్నవాడు అంటే ఈ సర్వస్వానికి అతీతుడు అనని. ఉదాహరణకి ఫోన్ చేసిన వ్యక్తి అనుకోండి, ట్యాప్ చేసిన వ్యక్తి అనుకోండి, ఈ ట్యాబ్ లోపల ఉంటాడా, ట్యాబ్ బయట ఉంటాడా? ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్లో ఉండడు, ఫోన్ బయట ఉంటాడు వాస్తవానికి. అట్లాగే దేవుడు ఫోన్ బయట, ఈ ప్రపంచం బయట ఉంటాడు, ఆయనకి సర్వానికి అతీతంగా ఉంటాడు. అయితే ఆయన ఫోన్లోనికి రావాలనుకుంటే రాగలడా? మనం కూడా ఫోన్లో ఫోటో తీసుకొని ఫోన్లో కనబడతామా లేదా? అట్లాగే దేవుడు ఆయన చేసుకున్న సృష్టిలో ఇన్వాల్వ్ అయ్యి రావాలనుకుంటే ఆయన వస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. అయితే ఆయన రావాలనుకుంటేనే వస్తాడు, వద్దనుకుంటే మానేస్తాడు. కాబట్టి దేవుళ్ళో ఉండే ఇంకొక నేచర్ ఏంటంటే, ఇంకా దేవుడికి ఇంకో పని ఇంకేడకి పోలేడు, భూమి మీద చచ్చినట్టు భూమి మీద ఉండాల్సిందే అనేది కూడా తప్పే. కాబట్టి దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఆయన్ని పూజించాలి. వాస్తవానికి దేవుడి రూపం పదార్థ రూపం కాదు. పదార్థం అని అంటే ఈ కనిపించేదంతా ఏ వస్తువు అన్నా సరే పదార్థమే. కానీ దేవుడు పదార్థ రూపం కాదు, దేవుడు కనిపించని రూపం. ఏ రూపం? కనిపించే రూపం కాదు. భూమి మీద మనకు కనిపించే ఏ వస్తువులన్నా సరే అవి కనిపిస్తాయి,
అప్పుడు కనిపించే ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. కనిపించిన వాటికి అసలు రూపమే ఉండదు. దేనికన్నా సరే రూపం అనేదే ఉండదు. దేవుడు రూపం లేనటువంటి వాడు కాబట్టే నా పోలికన మీరు ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు అని అన్నాడు. ఎందుకని? రూపించబడిన వాటిల్లో ఆయన ఉండడు అనేది ఆయన ఆలోచన. కాబట్టి పదార్థంలో ఆయన ఉండడు. పదార్థానికి ఉండేటువంటి ఒక గుణం ఏంటంటే పదార్థానికి టైం ఉంటుంది, పదార్థానికి నాశనం అయ్యే గుణం ఉంటుంది. దేవుడు పదార్థంలో ఉంటే దేవుడు కూడా నాశనం అవుతాడా? కాదు. దేవుడిని నాశనం చేయలేదు. టైం అన్నా సరే దాన్ని ఏం చెప్తారంటే టైం కన్నా సరే, స్పేస్ కన్నా సరే, ఈ ఫిజికల్ రియాలిటీస్ కన్నా సరే దేవుడు భౌతికంగా ఉంటాడు. కనిపించని, బైబిల్ చెప్తుంది కనిపించేవి తక్కువ కాలం ఉంటాయి, కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం, కనిపించే రూపాలతో వెళ్ళాం, కనిపించని రూపాలతో వెళ్తాం. అంటే ఆ కనిపించని ఆ మెటాఫిజికల్ స్టేట్లోకి వెళ్తాం. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మ కనిపిస్తాడా? అంతలో మాత్రాన ఆత్మ లేదంటే తప్పు. కాబట్టి మనందరం కూడా ఆత్మస్వరూపులం. కనిపించే ఈ దేహం మనకు అంత విలువైనది కాదు, కానీ దేవుడు ఈ దేహాన్ని కూడా విలువైనదిగా మారుస్తాడు. దేవుడు మళ్ళీ మనకు మహిమ శరీరాలు ఇచ్చినప్పుడు పరలోక రాజ్యానికి ఈ కనిపించే దేహాలతోనే వెళ్ళాం. మనం ఆత్మస్వరూపులుగా, మహిమా స్వరూపులుగా మనం వెళ్తాం. అయితే మళ్ళీ మనం కనిపించాలనుకుంటే కనిపించవచ్చు దేవదూతల్లాగా. కానీ మన నిజమైన స్థితి ఏంటంటే కనిపించని స్థితి. కాబట్టి కనిపించని దేవుణ్ణి కనిపించే ఏదో రూపంలో పూజిస్తాను, ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉంటాడనంటే అది అవాస్తవం అవుద్ది. దేవుడు అనుకున్నట్టు ఆయన ప్రతి చోట ఉండడు. ఆయన ఉండాలనుకుంటే ఉంటాడు, లేదంటే లేదు. అది ఆయన ఇష్టం. 1 రాజులు 8వ అధ్యాయం 27వ వచనంలో వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే. నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది? దేవుణ్ణి పట్టించాలంటే ఈ భూలోకం సరిపోద్దా? భూలోకమే కాదు ఆకాశం అన్నా సరిపోద్దా? ఆకాశమే కాదు పరలోకం అన్నా సరిపోద్దా? సరిపోవే. అట్టాడితే నేను ఈ మందిరంలోనికి రాదేవా అని అంటే నువ్వు ఎట్లా ఈ మందిరంలోకి ఇమిడ్చగలను అని ఆయన అంటున్నాడు. కాబట్టి నేను ఆ విధంగా పిలవడం లేదు దేవా, నిన్ను అసలు అంత వాడివి నువ్వు. అయితే ఇక్కడ చేసే ప్రార్థనని ఆలకించు, ఇది నీ సన్నిధిగా భావించు, నీ కోసం నేను మందిరాన్ని కట్టాను అని ఆయన అంటున్నాడు. దీన్ని ఒక స్పెషల్ ప్లేస్గా భావించు. ఏ విధంగా అయితే కాబట్టి దేవుడు ప్రతి చోట ఉంటాడనేది వాస్తవమే. భూమి మీద జరిగే ప్రతిదీ ఆయనకి తెలుస్తుంది అనేది కూడా వాస్తవమే. కానీ ఆయన ఒక చోట ఉండాలనుకుంటే ఉంటాడు, ఇక్కడ చెడు జరుగుతుంది, ఇక్కడ ఉండకూడదు అనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. అంతలో మాత్రం ఆయన నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆడ జరిగేదంతా దేవుడికి తెలియదని కాదు. అక్కడి నుంచి ఆ అవేర్నెస్ అంతా దేవుడికి తెలుసు. కానీ ఆ ఎమోషనల్గా రెస్పాన్స్ని ఆయన కొంతకాలం స్టాప్ చేశాడు. ఎందుకని? చెడ్డోడు మాట్లాడేమో, పాపం ఓడు కూడా నా బిడ్డే కదా అని. కాబట్టి భూమి మీద జరిగే ప్రతిదానికి కూడా దేవుడే కారణం. దేవుడు భూమి మీద అంతా ఉంటే సృష్టిలో ఉండే దేన్నన్నా ఎందుకు పూజించకూడదు అనేటువంటి విపరీతమైన ఆలోచనలోనికి మనం వస్తాం. కాబట్టి మూడో అపోహ ఏంటంటే దేవుడు అన్నిట్లో, అంతటా, అందరిలో లేడు, కొందరిలోనే ఉంటాడు. ఇప్పుడు మనందరం కూడా రక్షణ పొందాం, మనలో దేవుడు ఉంటాడా? 100% దేవుడు ఉంటాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అందుకే దేవుడు చెప్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అంటే మీలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి మనలో దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలా అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి 4వది కూడా చూడండి, త్వరగా చెప్పి ముగిస్తాను. 4వ అపోహ ఏంటంటే దేవుడికి మనుషులు ఎక్కువగా ఆనందించడం ఇష్టం ఉండదు. 4వ అపోహ ఏంటి? ఎంత నవ్వితే అంత ఏడవాలా, ఎంత నవ్వితే అంత ఏడవాలి. నిజమేనా అది? ఈడు ఎక్కువ నవ్వేస్తా ఉన్నాడు, ఈడు ఏదో బాధలు పెట్టాలి వీడికి అని ఏమన్నా దేవుడు అనుకుంటాడా? అది కూడా మన కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే ఇట్లాగే దేవుడిని అపార్థం చేసుకొని దేవుడికి అసలు నవ్వడమే ఇష్టం లేదు, ఆనందమే ఇష్టం లేదు. అయితే ఇంకా ఆనందాన్ని ఎందుకు చేస్తాడు దేవుడు? నిజానికి అందరికంటే ఎక్కువ కోరుకునేది, మనకంటే కూడా ఎక్కువ కోరుకునేది ఎవరనంటే మనం ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలని. అయితే మనమే దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ భూమి మీద వచ్చే కష్టాలకి టెన్షన్ పడిపోతూ ఉంటాం.
ఒకసారి యేసుప్రభు శిష్యుల్లో వెళ్తా ఉన్నాడు. అప్పటిదాకా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్లో ఎంజాయ్ చేశారు, బాగానే ఉంది. సడన్గా ఒక పడవలో పోతా ఉన్నట్టుండి వర్షం పడింది. వర్షం పడి నీళ్ళన్నీ పడవలో పడిపోతున్నాయి. ఇంకొంచెం సేపు పడితే పడవ మునిగిపోద్ది. అప్పుడు దాకా సంతోషంగా నవ్వుకున్న వాళ్ళు అప్పుడు భయపడతా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు లేచి ఒక మాట అడిగాడు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే దేవుడు మనం బాధపడేటప్పుడైనా సరే, దుఃఖపడేటప్పుడైనా సరే, చింతించేటప్పుడైనా సరే ఎందుకు ఆ పని చేస్తున్నావు అంటాడు. కానీ నవ్వేటప్పుడు ఎందుకు ఆ పని చేస్తున్నావు అని ఆయన అండు. కాబట్టి మనకు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా కష్టాలు ఇస్తానని చెప్పాడా? లేదు. పరలోక రాజ్యంలో ఎప్పుడు సుఖమే ఉంటుంది, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. ఆ ఆనందాన్ని భూమి మీద అనుభవించాలి అని దేవుడు అనుకోడా? ఖచ్చితంగా అనుకుంటాడు. కాబట్టి నవ్వడానికి కూడా మనం భయపడిపోతా ఉన్నాం అంటే మనం ఎంత అమాయకత్వంలో ఉన్నామో చూడండి. మొదటి దశలోనికైలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఎప్పుడూ సంతోషంగా ఉండండి అంటే కొద్దిగా అప్పుడప్పుడు సంతోషంగా ఉండండి, మళ్ళీ ఓవర్ అయిపోబాకండి అని ఏమని చెప్పాడు దేవుడు? ఎప్పుడు సంతోషంగా ఉండండి అని అంటున్నాడు. నిజానికి అందరికన్నా ఎక్కువగా సంతోషించే హక్కు, అధికారం, ఆ ధైర్యం మనకే ఉంది. కానీ మనం కూడా సంపూర్ణంగా ధైర్యంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడి మీద మనకు విశ్వాసం సరిగా లేకపోవడం. ద్వితీయోపదేశకాండం 16:15 కూడా చూడండి. మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో మీ యెహోవా దేవునికి 7 రోజులు పండగ చేసుకొని మీరు అధికంగా సంతోషించాలి. ఎట్లా సంతోషించాలంట? అధికంగా సంతోషించాలా? అధికంగా సంతోషించబాగా నాయన అని చెప్పడం లేదు. అధికంగా సంతోషించాలి. సామెతలు 17:22లో సంతోషం ఒక మంచి మందు లాంటిది, కానీ దుఃఖం ఒక రోగం లాంటిది. కాబట్టి సంతోషంగా ఉండడానికి కూడా మనం భయపడతా ఉంటే మనం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించం. ఐదోది ఏంటంటే, ఐదో అపోహ ఏంటంటే భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం. ఐదో అపోహ ఏంటి? భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం, అంతా దేవుడు భూమి మీద ఉండేదాన్ని అంతటిని కూడా కంట్రోల్ చేస్తాడనేది నిజమే. కానీ భూమి మీద హత్యలు జరగాలనేది దేవుడి చిత్తమా? భూమి మీద మానభంగాలు జరగాలనేటువంటిది దేవుడికి ఇష్టమా? కాదు. భూమి మీద జరిగేదంతా కూడా దేవుడి చిత్తం కానే కాదు. దేవుడి ఇష్ట ప్రకారం కొన్ని జరుగుతాయి, దేవుడి ఇష్టం లేకుండా కొన్ని జరుగుతాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమి మీద 2 జరుగుతాయి అన్నమాట. 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి, దేవుడి చేతిలో కొన్ని చాయిస్లు ఉంటాయి. ఏంటా చాయిస్లు అంటే మనం ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ కలర్ స్కిన్తో పుట్టాలి, ఇవన్నీ మన చేతిలో ఉండవు. అవన్నీ ఆయన డిసైడ్ చేస్తాడు, అది ఆయన చిత్తం. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అది దేవుడి చేతిలో ఉంటుందా? అది దేవుడి చేతిలో ఉండదు. ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు కదా. దేవుడేమి నిర్ణయించడు పలానోళ్ళకే పలానోళ్ళు అని చెప్పి. ఉదాహరణకి సుధీర్కి పలానా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి, ఇంకా అమ్మాయి తప్ప ఇంకెవరు లేరని దేవుడు నిశ్చయం చేసేసుకున్నాడు అనుకోండి. ఇంకా ఏ సుధీర్ కరెక్ట్గా సూట్ అయ్యే అమ్మాయి ఈ అమ్మాయి అని అనుకున్నాను. పొరపాటు నేను లేట్ చేస్తే ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నేను ఎవరిని చేసుకోవాలి? అప్పుడు నేనేం చేస్తానంటే వేరే ఒకటి భార్య నేను చేసుకుంటా, అంతే కదా. వాస్తవానికి నా భార్య ఒకరు ఉండాలి, దాన్ని ఒకటి చేసుకోబోయాడు. ఇంకా నాకంటూ ఒక భార్యని దేవుడు సృష్టించాడు. నేను ఎవరో ఒకరిని చేసుకుంటే ఇంకొకటి భార్యని చేసుకుంటా. ఆ వాడెవరిని చేసుకుంటాడు? వాడు ఇంకొకటి భార్యని చేసుకుంటాడు. వాడు ఇంకొకటి భూమి మీద అంటే ఇట్టే సరిగిపోద్ది. ఎవరికి పర్ఫెక్ట్ మ్యారేజ్లు అనేవి ఉండవు. ఇట్లా ఆలోచిస్తాయి. అది మన చేతుల్లో ఇచ్చాడు, అది దేవుడి చిత్తం కాదు. అయితే దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నీ చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే, అవునరా ఈ రకమైన అమ్మాయి, ఈ లక్షణాలు ఉండే అమ్మాయిని చూసుకోరా బాగుంటుందా అని చెప్తాడే. కానీ కరెక్ట్గా అమ్మాయి రూపం చూపించి ఈ అమ్మాయారా అమ్మాయా అని చెప్పడు. ఎందుకనంటే ఒక చెప్పుకి ఇంకొక చెప్పు జతగా తయారు చేసినట్టు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని దేవుడు జతగా తయారు చేయడు. భూమి మీద ఉన్న వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాయిస్ మనకిచ్చాడు. అయితే మనం దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవచ్చు, చిత్తం లేకుండా పెళ్లి అంటే ఉన్న వాళ్ళల్లో ఎవరైతే బెస్టో నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వదు. ఉదాహరణకి ఏ కారు కొనాలి, ఆ కారు కొనాలా, ఈ కారు కొనాలా? దేవుడు ఏమన్నా ఇద్దరు ఈ ఎర్ర కారు కొనని చెప్తాడా?
చెప్పడు. అన్నీ ఆయన చెప్తా ఉంటే మనకెందుకు బ్రెయిన్ ఇస్తాడు? అన్నీ ఆయన చెప్పే పని అయితే మనకెందుకు బ్రెయిన్ ఇచ్చి మనల్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పడం? దేవుడు అన్నీ తీసుకోడు. దేవుడు అనవసరంగా అన్నీ చెప్పడు. ద్వారా మంచి కారు కొనాలంటే ఈ లక్షణాలు ఉండాలి, ఈ లక్షణాలు పెట్టుకొని నువ్వే డిసైడ్ చేసుకో అని అంటాడు. నువ్వు మంచి భార్యని ఎదుర్కోవాలనుకుంటే ఈ లక్షణాలు ఉండాలి రా, దాన్ని బట్టి నువ్వే డిసైడ్ చేసుకో, నేను చెప్పను అని చెప్పి దేవుడు అంటాడు. అంటే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛలో ఆయన ఏళ్ళు పెట్టడు. ఒకవేళ దేవుడి దగ్గర మనం సహాయం అడిగితే ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మనకు సహాయం చేస్తాడే తప్ప మనకిచ్చిన తెలివితేటలతో మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అంత దేవుడి చిత్తమే అనుకోండి, చెడ్డోడి చేత చెడు జరిగించడం కూడా ఎవరి చిత్తం? ఒక భూమి మీద ఇట్లా తాగుబోతుగా ఉండాలా, ఇట్లా నలుగురిని హత్యలు చేయాలా, ఇట్లా నలుగురిని దోపిడీ చేయాలా అని దేవుడు ముందే నిర్ణయించాడు అనుకో. ఇప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయాడు, ఒరే భూమి మీద నువ్వు ఇట్లా బతికేవరా, కాబట్టి నిన్ను చంపేసి నేను నరకంలో పడేస్తానరా అని దేవుడు అన్నాడు అని అనుకోండి. అప్పుడు వాడు అడతాడు, అసలు నేను అట్లా ఉండాలని నువ్వే కదా నా తలరాత రాసింది, నేను భూమి మీద 4 మర్డర్లు చేయాలా, 4 దోపిళ్ళు చేయాలని రాసింది నువ్వు, రాసింది నీ తప్పు కానీ బ్రతికి నాదెట తప్పు అవుద్ది అని నా మనిషి అడిగాడు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నువ్వు నాకు కూడా మంచి రాత రాసుంటే నేను కూడా మంచిగా జీవించేవాడిని కదా అని నా చెడ్డోడు దేవుడిని అడిగితే దేవుడు ఏం సమాధానం చెప్తాడు? రే అవును రే, అంటే నువ్వు అన్యాయం చేసినట్టే కదా, ఓడికేమో మంచి రాత రాసావు, నాకేమో చెడ్డ రాత రాసావు అని చెప్పి మనం దేవుడిని అడగచ్చు. దేవుడు అట్లా అన్యాయం చేస్తాడా? లేదు, దేవుడు ఎవరు రాతలు రాయడు, వాళ్ళ రాతలు వాళ్ళే రాసుకుంటారు. అయితే దేవుడికి ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే ఓట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావో ముందు ఆయనకి తెలుసు, అంతే, అంత మాత్రమే. కానీ నువ్వు అదే సెలెక్ట్ చేసుకునే విధంగా ఆయనేం నిన్నేం ప్రలోభ పెట్టడు, నువ్వు చెడు చేసే విధంగా నిన్నేం ప్రలోభ పెట్టడు. నువ్వు చెడ్డోడు కాబట్టి నువ్వు చెడునే సెలెక్ట్ చేసుకుంటున్నావు అంతే. పూర్తిగా అది నువ్వు తీసుకున్న నిర్ణయమే తప్ప అది దేవుడి చిత్తం కానే కాదు. ఇట్లా కొన్నిసార్లు ఏంటంటే పూర్తిగా మన చిత్తానుసారే మనం జరిగిస్తూ ఉంటాం, దేవుడు ఇటు చేసాడు అని చెప్పి దేవుడి మీద నిందలేస్తాం. అంతా నీ చిత్తం, ఏదో పాట కూడా ఉంటుంది, అంతా ఎన్ని తలచినా ఏది జరిగినా. కాబట్టి అది పూర్తిగా వాస్తవం కాదు. భూమి మీద జరిగేదంతా దేవుడి కంట్రోల్లోనే ఉంది, అంతా దేవుడి చిత్తమే, కాదనలేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చెడ్డోడు చెడు జరిగిస్తాడనేది కూడా దేవుడికి తెలుసు. ఆ చెడును కూడా అతనికి మంచిగా చేస్తాడు, ఆ చెడును కూడా సమాజానికి మంచిగా చేస్తాడు. అంతేగాని వాడి చేత చెడు చేయించే విధంగా చేయడు, వాడు చెడు చేసే విధంగా అతని తలరాత ఏం రాయడు. ఎవరి తలరాతలు వాళ్ళే రాసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడి చిత్తం ఇదంతా ఏం చేస్తాం, ఇంకేంటి జరిగింది అనేది అంటూ మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ రాజ్యం వస్తుంది గాక, పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో. ఎక్కడ నెరవేరుతుందంట? ఇష్టం అని అంటే చిత్తం అని అర్థం. పరలోకంలో నీ చిత్తం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరునుగాక. అంటే భూమి మీద నెరవేరడం లేదా? నెరవేరడం లేదు. కాబట్టే దేవుడు ఆ ప్రార్థన చేయండి రా అని అంటున్నాడు. అందరూ కూడా అట్లా బ్రతకండి రా నా చిత్తం చేసే విధంగా అని అంటున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా దేవుడి చిత్తం చేయడం లేదు. కాబట్టే ఇంత అన్యాయాలు, ఇంత అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ చిత్తం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది చేస్తున్నారు. కానీ దేవుడికి ఇష్టమైంది ఎక్కడ జరగద్దంటే అది పరలోక రాజ్యంలోనే జరుగుతుంది ప్రస్తుతానికి. అయితే దేవుడి ఆలోచన ఏంటంటే దాన్ని భూమి మీద కూడా జరిగించాలా అనేది. ఎవరైతే అందరూ దేవుడి ఇష్ట ప్రకారమే చేస్తారో ప్రతీది కూడా, అప్పుడు భూమి మీద శాంతి సమాధానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం. వీడు నరకంలోకి వెళ్ళిపోవాలనుకునేది కూడా దేవుడి చిత్తం కానే కాదు. అది వాళ్ళకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛకి పూర్తి బాధ్యుడు అతనే. ఒకవేళ దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు? దేవుడు సర్వవ్యాప్తి అయితే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు? దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైతే ఆ చెడు చేసే వాళ్ళని ఎందుకు ఆపకూడదు అని మనం అంటూ ఉంటాం. ఒకవేళ చెడు చేసేవాడిని ఆపాడు అనుకోండి, ఏమవుద్ది? వాడికి శిక్ష ఇవ్వగలడా దేవుడు? ఒకడు హత్య చేయబోతా ఉన్నాడు, మధ్యలో చుర్రే అని ఆపేశాడు. రేపు పొద్దున్న వాడిని శిక్షించాలంటే ఎట్లా శిక్షిస్తాడు? నేను చేయలేదు కదా, మర్డర్ చేయలేదు కదా, ఎట్లా శిక్షిస్తావు నన్ను? చేస్తే కోర్టులో శిక్ష చేయలేదు కదా అని అంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి వాడి చేత వాడు చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఎంత చేస్తావో చేయరా, చెడ్డోళ్ళందరినీ ఏరి పారేస్తాడు ఆయన ఒకరోజు. ఒకవేళ ఆ చెడ్డోళ్ళు మంచిగా మారారనుకోండి, అప్పుడు వాళ్ళని ఇంకా మంచిగా మారడానికి ఆయన సహాయం చేస్తాడు, వాళ్ళ వైపు తీసుకుంటాడు. చెడ్డోళ్ళు అందరి చేత చెడు చేయకుండా ఆగామనుకో, ఇంకా 24 గంటలు వాళ్ళని ఆపుకుంటూ కూర్చుంటూ ఉండాల్సిందే.
అవునా కాదా? 24 గంటలనంటే ఇప్పుడే కాదు, భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో కూడా ఇంక వాళ్ళని ఆపుకుంటూ కూర్చోవాలి. నువ్వు చెడు చేయబాగరా, చెడు చేయబాగరా, చెడు చేయబాగరా. ఎవడు చెడు చేస్తాడు, ఎవడు మంచి చేస్తాడో తెలిసిపోయినప్పుడు కొద్ది రోజులకి అందరిని ఫిల్టర్ చేసి ఈ బ్యాచ్ అంతా ఒక సైడ్, ఈ బ్యాచ్ అంతా ఒక సైడ్ వేసేసి వీళ్ళందరినీ ఒక ట్రాక్లోకి నడిపించేయచ్చు. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛకి ఆయన అడ్డం రాడు. మనిషి నా ఇష్టం, నేను చెడు చేస్తా అని అంటే దేవుడు ఏం చెడ్డరాడు. అది నా ఇష్టం కాదురా, నా చిత్తం కాదురా అంటే అవును నీ ఇష్టం లేదు అయినా చేస్తా ఏముంది అని కూడా మనిషి చేయొచ్చు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కూడా మనిషి చేసే స్వేచ్ఛ మనిషికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తమైతే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అనంత జ్ఞానాన్ని మన అజ్ఞానంతో అర్థం చేసుకోవాలనుకుంటే చాలాసార్లు ఇబ్బంది పడతా ఉన్నాం. చివరి 2 విషయాలు కూడా చెప్పు ముగిస్తాను చూడండి. దేవుడి గురించిన 6వ అపోహ ఏంటంటే దేవుడు కొంతమందికే మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు కొంతమందికే మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడా? దేవుడు వద్ద ఓడినే ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించడం లేదు. వీడినే ఆశీర్వదించాడు. దేవుడికి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉంటాడా? దేవుడికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండరు. ఒక తండ్రి కన్నా చూడండి, ఒక మంచి తండ్రికి 2 కొడుకులు ఉన్నా, లేకపోతే 2 కూతుర్లు ఉన్నా, లేకపోతే కొడుకు కూతురుని ఉన్నా ఇద్దరిని సమానంగానే ప్రేమిస్తారా లేదా? అట్లాగే దేవుడు భూమి మీద ఉండే పేదవాళ్ళన్నా సరే, దరిద్రులన్నా సరే, ధనవంతులన్నా సరే అందరిని ఒకటే రకంగానే ప్రేమిస్తాడు. అయితే చూడండి, వాళ్ళల్లో ఒకడు కష్టపడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఆశీర్వదిస్తాడా? అవును, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ సోమరిపోతును కూడా ఆశీర్వదించాడు అనుకోండి, సోమరిపోతుగా ఉన్నాడు, సరేలే వీడికి కూడా డబ్బులు అధికంగా ఇచ్చామంటే ఇంకోటి పని చేస్తాడా? కాబట్టి కష్టపడేవాడిని దీవించడం, తను ఏది చేస్తే దేవుడు దీవిస్తాడో అది చేసే వాళ్ళని దేవుడు దీవిస్తాడే తప్ప నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి నిన్నేం దేవుడు దీవించడం లేదు అనేది అయితే కాదు. భూమి మీద మనందరం కూడా ఒక హెల్తీ కాంపిటీషన్తో పనిచేయాలి. అంటే మనందరం కూడా హెల్తీ కాంపిటీషన్ అంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం. అంటే నేను కూడా దేవుడి చేత ఎంత ప్రేమించబడాలా, నేను కూడా దేవుడి చేత ఎంత ఆశీర్వదించబడాలా, దేవుని చేత ఎంత చేయాలా అనే కోరిక చేత మనందరం కూడా సేవ చేసే విషయంలో దేవుడి కన్నా సరే, సాటి మనుషుల కన్నా సరే పోటీ పడాలనే ఉద్దేశంతో. పోటీ అని అంటే అదేదో శత్రుత్వంతో వచ్చే పోటీ కాదు. హెల్దీ కాంపిటీషన్ అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి పోటీ. ఎవరిని ఎక్కువ సంతోషపరుస్తారు అనేటువంటి ఒక ఆలోచన నుంచి వచ్చేదే కానీ అది దాన్నంత మాత్రాన ఏంటంటే దేవుడు ఒకరిని ఎక్కువగా చూస్తాడు, ఒకరిని తక్కువగా చూస్తాడు అనేది కాదు. దేవుడు అందరినీ ఒకటిగానే చూస్తాడు. పోయిన వారం చదివిన వాక్యం కానీ మీరు విన్నట్లయితే మీకు ఈ పాయింట్ కూడా కొంచెం బాగా అర్థమయ్యేది. యోబు 34:19 ఆయన అధికారులంటే పక్షపాతం లేదు. అధికారులంటే ఉదాహరణకి బైబిల్లో దావీద్ అనే వ్యక్తి ఎవరు? సాధారణ గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని రాజులాగా చేశాడు. ఎందుకని? దేవుడు ఆయనకి నచ్చినట్టుగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు. అలా ఆశీర్వదించి ఆయన గొప్ప చేశాడు. కాబట్టి దావీద్ అంటేనే ఇష్టం, మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదు అననేం కాదు. దేవుడికి అందరూ ఒకటే. ఇప్పుడు అదే దావీదు ఒకసారి తప్పు చేశాడు. అయ్యో ఇంత నన్ను సంతోషపెట్టాడు కదా, ఏదో పొరపాటున ఒక తప్పు చేసాడు, పోతే పోయిందిలేరా అని అనలేదు. ఇతరు తప్పు చేసినా అదే న్యాయం, ఒక బీదవాడు తప్పు చేసినా కానీ అదే న్యాయం. కాబట్టి దావీదు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గట్టుగా కూడా ఆయన్ని దండించాడు దేవుడు. కాబట్టి దేవుడు ప్రేమ చూపించే విషయంలో అన్నా సరే, కరుణ చూపించే విషయంలో అన్నా సరే, ఆశీర్వదించే విషయంలో అన్నా సరే అందరికీ సమానంగానే చూస్తాడు. అయితే ఎవరు ఎక్కువైతే చేస్తారో, ఎవరు ఎక్కువైతే దేవుని సంతోషపెడతారో అది ఆయన చేస్తాడండి. ఇక్కడ ఏంటంటే మనకు 2 చాయిస్లు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా చాయిస్ ఉంటుంది. ఏంటి ఆ చాయిస్ అంటే మనం దేవుని సంతోష పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు. అవునా కదా? అవునా కదా? అట్లాగే దేవుడు కూడా మనల్ని సంతోష పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదా దేవుడు అన్నా సరే మనల్ని సంతోష పెడితే పెట్టచ్చు, లేదంటే కూడా గమ్ముగా ఉండొచ్చు. ఉదాహరణకి మనం దేవుని సంతోష పెట్టినా కానీ దేవుడు గమ్ముగా ఉండొచ్చా? ఉండగలిగే హక్కు, అధికారం ఆయనకు ఉంది. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే దేవుడు నన్ను పూజించండిరా అని అన్నాడు, అయితే పూజించకుండా ఉండే స్వేచ్ఛ మనకు ఎట్లయితే ఉందో ఆ స్వేచ్ఛ అనేది హక్కు. మనకు చేస్తే చేయొచ్చు, చేయకపోతే లేదు. అట్లాగే దేవుడు కూడా ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించాలని రూల్ ఏం లేదు ఎక్కడ. కానీ ఆయన స్వభావం ఆయన సంతోషపరుస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన దాన్ని చూస్ చేసుకున్నాడు. సాతానుడు అన్నా సరే దేవుడికి నచ్చినట్టుగా చేయాలా
అనేది చూస్ చేసుకోలేదు, నచ్చనట్టుగానే చేయాలని. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. దేవుడిని ఇష్టపడచ్చు, దేవుడిని ప్రేమించవచ్చు, దేవుడికి ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ స్వేచ్ఛని ఇష్టపడరో దేవుడు కూడా ఇష్టపడితే ఇష్టపడచ్చు, లేదంటే లేదు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను అధికంగా అంటే అక్కడ ఏమవుతుందంటే మనం దేవుణ్ణి అంత ఎక్కువగా దేవుని సన్నిధానం అంటే దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆయన ఆయన అధికారులు అంటే పక్షపాతం లేదు. ఆయన బీదలను కాదని ధనవంతులకు దయ చూపించడు. బీదలను కాదని ధనవంతులకు దయ చూపించడు. అందరూ ఆయన చేతుల్లో సృష్టించబడిన వారే కదా. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒక కొడుకేమో కష్టపడి పని చేస్తూ ఉన్నాడు, ఇంకొక కొడుకు అసలు కష్టపడి పని చేయట్లే, ఇంట్లో బద్ధకస్తంగా ఉన్నాడు అనుకోండి. వీడు బాగా కష్టపడుతున్నాడు కాబట్టి వీడు ఇంకొక 4 ఆస్తులు ఇచ్చి ఇది కూడా బాగా చూడరా అని అంటావు. బద్ధకస్తుడికి ఏం ఆస్తులు ఇవ్వం, అవునా కదా. ఉడికిస్తే ఏడ బాగొట్టుకుంటాడు, ఏం చేస్తాడని ఇవ్వం. అంతలో మాత్రం ఆ బద్ధకస్తుడికి తిండి పెట్టడం మానేస్తామా? ఎందుకు తిండి పెడుతున్నాం? ప్రేమ కాబట్టి ఎవరికైనా సరే తిండి పెడతాం. కాబట్టి మనందరిలో ఈ హెల్దీ కాంపిటీషన్ రావాలి కాబట్టి నువ్వు వెనకబడి ఉన్నావు, జాగ్రత్తగా నువ్వు డెవలప్ అవ్వాలని తెలియడం కోసం దేవుడు ఆ వ్యక్తికి ఇటువంటి ఒక పోటీతత్వాన్ని, అసలు భూమి మీద పోటీతత్వమే లేదనుకోండి, అసలు ఈ ప్రపంచం ఈరోజు ఈ విధంగా ఉండేదంటారా? కాబట్టి ఈ పోటీతత్వం శత్రుత్వంగా మారిపోకూడదు. ఇది ఒక హెల్దీ పోటీతత్వంగా ఉండాలి. దేవుణ్ణి ఎవరు సంతోషపెడతారా అనేదే మన పోటీ. కానీ ఆ పోటీ పెట్టే విషయంలో వాళ్ళని మనల్ని పోల్చుకోవడం అనేటువంటిది కాదన్నమాట. కాబట్టి దేవుడికైతే ఇతను బీదవాడు, ఇతను తక్కువ ప్రేమించాలా, ఇతను ధనవంతుడు, ఇతను ఎక్కువ ప్రేమించాలి అనేది ఉండదు. బీదవాడినన్నా సరే ఆయనే చేశాడు, ధనవంతుడన్నా సరే ఆయనే చేశాడు. ఎందుకు చేశాడు అనేది పోయిన వారం చెప్పాను, మీరు విన్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. చివరి అపోహ ఏంటంటే దేవుడు మంచివాళ్ళు ఆత్మీయులతోనే మాట్లాడతాడు. చివరి అపోహ ఏంటి? దేవుడు మంచివాళ్ళతోనే మాట్లాడతాడు, దేవుళ్ళో భయభక్తులు కలిగి ఉండే వాళ్ళతోనే మాట్లాడతాడు, ఆత్మీయులతోనే మాట్లాడతాడు, మిగిలిన వాళ్ళతో మాట్లాడు. అది కూడా అపోహే. మాట్లాడాలనుకునేది ఎవరో? ఆయన పలానోడితో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడా లేదా? మాట్లాడాలనుకునేది ఆయన హక్కు. ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కయీన్ అనే వ్యక్తి. ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. మాట్లాడా దేవుడు? చూడండి, అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నాడు. కయీన్ ఎవరంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవాడు కాదు. బైబిల్లో మీరు చదివితే అర్థం అవుద్ది. అయినప్పటికీ మర్డర్ చేసిన వ్యక్తి, అయినప్పటికీ ఆ మర్డర్ చేసిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరైనది చేయకపోతే పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది, అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి అని చెప్పి దేవుడు అక్కడ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాడు. కాబట్టి దేవుడు అక్కడ కయీన్ అనే చెడ్డోడితో మాట్లాడాడు. దేవుడు ఓన్లీ క్రైస్తవులతోనే మాట్లాడతాడు, అది కూడా తప్పే. దేవుడు ఓన్లీ క్రైస్తవులతోనే మాట్లాడు, క్రైస్తవేతరులతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని కాదనడానికి మనం ఎవరం? ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, ఆయన ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేస్తాడు. బైబిల్లో ఇంకొక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలు ప్రవక్త కాదు, ఈ యెహోవా దేవుని పూజించే ప్రవక్త కాదు. ఆయన వేరొక దేశంలో వేరొక కంట్రీలో ఉండేటువంటి ఒక ప్రవక్త. ఆయన బిలాము, ఆయనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా దూత బిలాముతో వారితో వెళ్ళు, నేను చెప్పేది నీవు పలకాలి అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్ళాడు. ఈ బిలాము ఎవరో మీరు బైబిల్లో చదివితే ఆయనేమి యెహోవా దేవుని పూజించే ప్రవక్త కాదు, వేరొక దాంట్లో వేరొక దేశంలో వేరొక కల్చర్లో ఉండేటువంటి వ్యక్తి. దేవుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడాలనేది కూడా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నువ్వు ఇట్లా మాట్లాడు వెళ్ళి అని చెప్పి. ఈ ప్రవక్తలకే కాదు, ఆ ప్రవక్తకి కూడా చెప్తాను. కాబట్టి దేవుడు ఆయన ఇష్టం. దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు. దేవుడికి నేను అసలు అంత చర్చికి వెళ్ళలేదు కదా, నాతో మాట్లాడతాడో లేదో, ఎందుకులే ట్రై చేయడం అని అయితే దేవుడు. వాస్తవానికి దేవుడికి అందరితో మాట్లాడాలని ఉంటుంది. బైబిల్ చెప్తుంది దేవుడు మనతో రిలేషన్షిప్ పెట్టుకోవాలని తహతహలాడుతూ ఉంటాడంట. దేవుడు అసలు ఇంత పెద్ద పని చేసి యేసుప్రభుని భూమి మీదకి పంపించి మనల్ని పాపం నుంచి ఎందుకు రక్షించాడనంటే మనతో పరలోక రాజ్యంలో కూర్చొని మాట్లాడాలని.
ఆయన్ని మనల్ని ఇద్దరిని ఎందుకు కలిపాడు యేసు ప్రభు అని అంటే, ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ రావాలని. రిలేషన్షిప్ అంటే ఎప్పుడు వస్తుందంటే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే సంబంధం అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఆ సంబంధం కోసం దేవుడు అంతగా ఆరాటపడేవాడు. అయితే దేవుడు ఎవరితోనో మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. బైబిల్లో ఇశ్రాయేల్ ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి బైబిల్లో యోసేపు కాలంలో ఫరో అనే రాజుతో కలలో మాట్లాడాడు. దానియేలు సమయంలో కూడా అక్కడున్న ఆ సమయంలో ఉండే ఫరో రాజులు, వారెవరు? బబులోను సామ్రాజ్యం, ఇశ్రాయేల్ సామ్రాజ్యం కాదు, బబులోను సామ్రాజ్యంలో ఉండే వాళ్ళ రాజులతో మాట్లాడారు. కాబట్టి దేవుడు వీళ్ళతోనే మాట్లాడతాడు, దేవుని బిడ్డలతోనే మాట్లాడతాడు అంటే తప్పు. దేవుడు ఆయన ఇష్టం, ఎవరితోనో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, ఏం చేయించాలనుకున్నా చేయిస్తాడు, అది ఆయన ఇష్టం. కాబట్టి దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలంటే ఏదో చెయ్యాలా అనైతే ఏం లేదు. దేవుడు మాట్లాడాలనుకుంటే చెడ్డోడితోనే మాట్లాడతాడు. అయితే ప్రభు నేను నీతో మాట్లాడాలి అని అడిగామనుకోండి, అప్పుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా ఆయన మనతో రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయన మాటల్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం ఆయన మాటని గౌరవించే వాళ్ళం కాదు. ఇద్దో దేవా, నాకు కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏ కారు కొనాలో నాకు సలహా చెప్పు అని అడిగామనుకోండి, ఆయన చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకి ఇద్దరు ఎర్ర కారు కొను అని చెప్పాడు అనుకో దేవుడు, అది బాగాలేదు దేవా, నల్లగా ఉంది, కొంచెం డొక్కుదిలాగా ఉంది, ఇదైతే బాగుంది దేవా అని చెప్పి దేవుడు అది కొనమంటే మనం ఇది కొంటున్నాం అనుకోండి, కొనబోతామని కూడా దేవుడికి తెలుసు అనుకోండి, అట్టటోటికి చెప్తాడా దేవుడు? నా ఉద్దేశం ఈ కారు కొనమని చెప్తాను వాడికి, వాడేమో ఆ కారు కొంటాడు, ఈ కారు కొంటాడు, ఇంకోటికి చెప్పేందుకు అని గమ్ముగా అయిపోతాడు దేవుడు. కాబట్టి వీడి దగ్గర చెప్తే నా మాట వింటాడు అనేవాడికి వచ్చి వాడి దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడు. అంతేగాని అందరి దగ్గరకు వచ్చి జైరే అని చెప్పుకుంటూ కూర్చోడు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, వీడు నా మాట వింటాడు, చెప్పింది చేస్తాడు. మోషే చెప్పింది చేస్తాడు కాబట్టి మోషే దగ్గరకు వచ్చాడు, మోషే ఈ పని చేయాలి మోషే అని అన్నాడు. ఎందుకని? చెప్పింది చేస్తాడు. ఇందాక గిద్యోన్ దగ్గరకు వచ్చాడు, గిద్యోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చాడు? చెప్పింది చేస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? వాళ్ళు చెప్పింది చేయరు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం చెప్పినా మరో పట్టించుకోరు, వాళ్ళు మాట్లాడటోళ్ళతో మనం ఎందుకు అని దేవుడు చాలాసార్లు మనుషులతో అంత కాంటాక్ట్ అవ్వడు. ఎందుకంటే మనకు అసలు ఆయన అంటేనే ఇష్టం ఉండదు. ఆయన చెప్పిన మాట మనకు అసలు సెట్ అవ్వదు. ఆయన చెప్పినట్టుగా జీవించడానికన్నా సరే, ఆయన చెప్పినట్టుగా ఉండడానికన్నా సరే మనం ఏమాత్రం ఇష్టపడడం, చెప్పి వేస్తే చెప్పేవాడికి ఇంకా భారం పెట్టినట్టు అవుద్ది. ఎందుకులే పాపం వాడు బాబా పోతాడు అని దేవుడు గమ్ముగా అయిపోతూ ఉంటాడు. కానీ ఎవరైతే ఆయన చిత్తం చేయాలని ఉబలాట పడుతూ ఉంటారో వాళ్ళందరితో ఆయన మాట్లాడతాడు, ఆయన చిత్తాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన చెప్పితే ఖచ్చితంగా చేస్తాడనే వాళ్ళతోనే ఆయన మాట్లాడతాడు. ఒకవేళ ఆయన చెప్పి చేయకపోతే ఎవరు పరువు పోద్దే? నాతో చెప్పాడు, ఇక్కడ వచ్చి కనబడి చెప్పాడు అనుకోండి, చెప్పినప్పుడు నేను చేయకపోతే ఎవరు పరువు పోద్దని దేవుడు పరువు పోద్ది. ఒక సీఎం అన్నా సరే, అది ఆ కుర్చీ ఇటు తీసుకురారా అని అన్నాడు సీఎం, ఆడు తీసుకురాకపోతే ఎవడు పరువు పోద్ది? సీఎం పరువే పోద్ది. కాబట్టి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళతోనే సీఎం మాట్లాడతాడు, వాళ్ళతోనే ఎవరన్నా మాట్లాడడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవుడు అందరితో మాట్లాడతాడు, మంచోళ్ళతోనే మాట్లాడతాడనేం లేదు, చెడ్డోళ్ళతో కూడా మాట్లాడతాడు. వీడు వింటాడురా, వీడు ఓకే, వీడు కొంచెం సెటరేట్ అవుతాడు, వీడు కొంచెం ట్రై చేయొచ్చు అని అనుకునే, వీడు వేస్ట్, చెప్పి కూడా వేస్ట్, వినడాడు, ఏం చేస్తాం అని అనుకునే వాళ్ళతో ఆయన మాట్లాడు. కాబట్టి మనం ఏ రకమైన ఆలోచనలో ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 7 విషయాలు చెప్పాను చూడండి, 7 అపోహలు అన్నీ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి చూసాము. ఏంటంటే మొట్టమొదటిది, దేవుడు ఈ లోకాన్ని మనుషుల్ని పట్టించుకోవడం మానేశాడు. అది పూర్తిగా అపోహ. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రాణం అంతా కూడా ఈ భూమి మీదే ఉంటుంది. రెండోది, దేవుడికి కోపం ఎక్కువ, ఎప్పుడన్నా సరే శిక్షించాలనే చూస్తుంటాడు. అది కూడా తప్పు. దేవుడు ఎప్పుడు 24 గంటలు మనల్ని శిక్షించాలని కాదు, ఆయన ఎప్పుడు కూడా మన ఎడల దయ చూపిస్తాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు అన్నిట్లో అంతటా నిండి ఉంటాడు. దేవుడు అన్నిట్లో అంతటా ఉండడు. ఆయన ఉండాలనుకుంటే ఉంటాడు, ఆ స్థలంలో ఉండకూడదు అనుకుంటే ఉండడు. 4వది ఏంటంటే, దేవుడికి మనుషులు ఎక్కువగా ఆనందించడం ఇష్టం లేదు. అంటే ఎంత నవ్వితే అంత ఏడవడం అనేది అది పూర్తిగా అబద్ధమే. మనుషుల ఆలోచనలు అంటే మనుషులు కొన్నిసార్లు విపరీతమైన బాధలు, కష్టాలు అనిపించినప్పుడు, లేదా వాళ్ళకి ఏదన్నా ఒక బలమైన సంతోషం తర్వాత ఒక బాధ వచ్చిందనుకోండి, ఇంక ఆ రకమైన ఆలోచనలోకి వచ్చేస్తారు. పెద్దోళ్ళు కూడా అంత నవ్వబాకమే నాయన, ఎంత నవ్వితే అంత ఏడవాలా. కాబట్టి మనుషుల ఆలోచనలోంచి వచ్చేది నిజం కాదు, దేవుని లేఖనాలే నిజం. దేవుడికి మనుషులు ఎక్కువగా ఆనందించడం ఇష్టం ఉండదు అనేది కూడా అపోహే. 5వది,
భూమి మీద జరిగేదంతా దేవుడి చిత్తం. భూమి మీద జరిగేది కొంతే దేవుడి చిత్తం, అంతా దేవుడి చిత్తం కాదు. అది కూడా అపోహే. అయితే భూమి మీద జరిగేదంతా దేవుడికి తెలుసు. జరగబోయే చెడును కూడా ఈ భూమికి మంచి జరగడం కోసమే ఆయన ఉపయోగిస్తాడు. అదే ఆయన జ్ఞానం. అది చెడ్డోడికి వాటి స్వేచ్ఛకి అడ్డం రాకుండా భూమి మీద ఆ చెడ్డోడి చెడును కూడా మంచి జరగడానికి ఆయన ఉపయోగించుకుంటాడు. ఆరోది, దేవుడు కొంతమందికే మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది కూడా తప్పు. దేవుడు కొంతమందికి మేలు చేస్తాడు, కొంతమందికి తక్కువ చేస్తాడని లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. చివరిది, దేవుడు మంచివాళ్ళు ఆత్మీయులతోనే మాట్లాడతాడు అనేది కూడా తప్పు. దేవుడు ఎవరితో అన్నా మాట్లాడతాడు, ఎవరితో అన్నా ఆయన మాట్లాడడానికి సమర్థుడు. కాబట్టి నేను ఇన్ని రోజులుగా చెడ్డగా జీవించాను, నాతో మాట్లాడతాడని అంటే నాతో మాట్లాడేమో, నేను ఏమైనా మాట్లాడాలంటే అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోలేమో, అట్లా ఏం లేదు. నీకు నిజంగా మాట్లాడాలన్న కోరిక, ఉబలాట రెండు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పింది చేస్తానన్న దృఢమైన సంకల్పం ఉంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, మధ్యలో మీడియేటర్స్తో మాట్లాడడం అసలు దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడడం ఇష్టం, ఒకవేళ మనం ఇష్టపడినట్లయితే. కాబట్టి మనం ఇష్టపడకుండా సరైన విషయంలో లేనప్పుడే మనం మీడియేటర్స్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏడోది ఏంటంటే, దేవుడు మంచి వాళ్ళతో ఆత్మీయులతో మాట్లాడతాడు అనేది కూడా పూర్తిగా అపోహ. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన మీ కృపలో నాయన మమ్మల్ని బలపరిచారు, వందనాలు అయ్యా. ఎన్నో అపోహలనైనా మేము వింటూ ఉన్నాం నిజానికి ప్రభా. అయితే కొన్ని అపోహలనైనా మేము నమ్మి అనవసరమైన భయాలు అయ్యా, మేము ఇంకా చిన్నపిల్లల స్థితిలోనే ఉన్నామేమో అనిపిస్తుంది తండ్రి. కాబట్టి ప్రభా, చిన్నపిల్లవాడు తండ్రికి భయపడినట్టు మేము భయపడకుండా ఎదిగిన పిల్లవాడిగా ప్రభా ధైర్యంగా మీ మొహం చూసేటువంటి భాగ్యాన్ని, ధైర్యంగా మీ ఎదుట నవ్వగలిగేటువంటి భాగ్యాన్ని నాయన దయచేసి మాకు దయచేయండి. ఎప్పుడు కూడా నాయన మీరు ఇచ్చేటువంటి విశ్వాసంతో మేము ఆనందించడానికి నాయన దయచేసి సహాయాన్ని కూడా దేవా, దయచేయమని కూడా దేవా ఈ సమయంలో వేడుకుంటాను. ఇప్పుడు వరకు కూడా నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి కూడా ప్రభా మరి మీకే వందనాలు. మరి ఈ సమయంలో ప్రభా నన్ను మమ్మల్ని అందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. అయా భూమి మీద నాయన సంపూర్ణంగా మీకు చిత్తం జరగడం లేదు. అయితే క్రీస్తు పిల్లలమైన మేము, క్రీస్తు రాజ్యంలో భాగస్వాములమైన మేము ఒకరోజు పరలోక రాజ్యంలో మీ చిత్తం చేయాల్సిన వాళ్ళమే. కాబట్టి ఆ పని భూమి మీద నుంచే ప్రభా చేస్తూ మిమ్మల్ని నాయన మేము సంతోషపెట్టే భాగ్యాన్ని కూడా ప్రభా ఈ భూమి మీద మాకు దయచేయండి. కాబట్టి నాయన మీరు చెప్పినట్టు మేము లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండడానికి నాయన దయచేసి సహాయం దయచేయమని కూడా ప్రభా మరి వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి నాయన సాతాను ప్రలోభపెట్టే అనవసరమైన ప్రలోభాలకి లొంగకుండా నాయన అయ్యా మా అనుభవాలు, మా ఎమోషన్స్ చెప్పే అబద్ధాలైనటువంటి మాటలకి ప్రభా మేము లొంగిపోకుండానైనా నిజమైన మీ వాక్యాన్ని ప్రభా సర్వసత్యంగా భావించి ఆ నిజమైన వాక్యాన్ని ప్రభా మేము ఎల్లప్పుడూ పట్టుకొని దాన్నే నమ్మి మేము ధైర్యంగా ఉండడానికి దయచేసి సిద్ధపడేటట్టు నాయన మాకు దయచేయండి. కాబట్టి నాయన మీ యొక్క వాక్యం పట్ల మేము ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండడానికి అయ్యా 24 గంటలు ఎప్పుడు దేవుడు అంటే భయపడేటువంటి చిన్నపిల్లల మనస్తత్వం కాక నాయన పెరిగి పెద్ద అయ్యేటువంటి ఒక బలమైనటువంటి కాన్షియస్ కలిగినటువంటి వ్యక్తిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీరు పక్షపాతం లేనటువంటి వారు కాబట్టి మేమందరం కూడా ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టే విషయంలో నాయన మేమందరం కష్టపడడానికి నాయన దయచేసి సహాయం దయచేయండి. మరొకసారి కూడి వచ్చిన మమ్మల్ని అందరం కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ కృపలో మాకు సహాయం దయచేయమని ఈ మనల్ని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతిమలాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి. మూఢనమ్మకాలన్నీ ఎట్లా పుడతాయంటే భయంలో నుంచే పుడతాయి.